పిల్లారా ఇప్పుడు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. మనందరం కూడా ఇక్కడ ఈ సమయంలో ఏకంగా కూడి ఏదో అలసిపోయానో లేదా బద్ధకంగా ఉండనో బాగలేదనో కాకుండా ఇవన్నీ కూడా మీరు పక్కన పెట్టి ఆయన సన్నిధికి వచ్చి మనం ఆరాధిస్తున్నాం ఆయన్ని. ఎందుకంటే మనకు స్వస్థత ఆయన సన్నిధికి వచ్చేప్పుడు స్వస్థత కలుగుతారు. ఆ రోజుల్లో వాళ్ళు బాగులేనప్పుడు ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఆయన సన్నిధికి వచ్చారు. కాబట్టి అలాగే ఇక్కడ ఆత్మీయ స్వస్థత ఉదయానికి కావాల్సినటువంటి ఆ హృదయంలో ఉండేటువంటి జబ్బులు, శరీరంలో ఎలా జబ్బులు ఉంటాయి హృదయంలో కూడా జబ్బులు ఉంటాయి. అసూయ అనే జబ్బు, గర్వం అనే జబ్బు, దురాలోచన అనే జబ్బు, బద్ధకం అనే జబ్బు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సోమరితనము, అదే ఇలాంటివన్నీ కూడా జబ్బులన్నీ కూడా ఆ యొక్క లోకాశలు, ధనాపేక్షలు అనే జబ్బు, ఈ రకరకాల ఆత్మీయ జబ్బులు ఉంటాయి. అలాగే శారీరక జబ్బులు ఉంటాయి. కాబట్టి ఆత్మీయ స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట. ఇది జరిగినప్పుడే శరీరం కూడా పరిపూర్ణంగా విమోచించబడి పైకి ఎత్తబడడం అనేది జరుగుతుంది. ఆయన నామములో హల్లెలూయా. అందువల్ల మనం ఎప్పుడు కూడా వాక్యం వినడం వల్ల మనకు ఎత్తబడి విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే మీరు ఎప్పుడు కూడా మీరే కాదు మీ పిల్లలతో కూడా ఎప్పుడు కూడా మందిరానికి రావాలి. అంటే ఒకవేళ వాళ్ళు వినకపోతే ఆయన చిత్తం, ఆయనకు అప్పగించడమే. కానీ వాళ్ళని ఆయన సన్నిధి తీసుకుని రావడం వలన వాళ్ళకు కూడా ప్రార్థన అలవాటు అవుతారు, దారి తప్పిపోకుండా ఉంటారు. అంతేకాకుండా నేను వీలైతే ఒక రోజైనా 2 రోజులైనా పిల్లలతో పాటు వచ్చి చక్కగా ప్రార్థనలో గడిపితే ఆ పిల్లలకు కూడా ప్రార్థనా జీవితాలు అలవాటు అయింది. కానీ మీరు అలా ఉండకుండా ఆ విధంగా వదిలేయడం వల్ల పిల్లలకు కూడా బాగా తిరగడం అలవాటు అయిపోయి, సమయం ఖాళీగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు తిరగడం అలవాటు అయిపోయి, ఆ సెల్ ఫోన్తో కుదురుగా ఉండకుండా వాళ్ళు ఆ విధంగా నశించిపోతూ ఉంటారు అన్నమాట. అది తల్లిదండ్రులదే తప్పు అనమాట. తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవడం అలవాటు చేయకపోవడం వల్ల ఏదో బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు కాదు. ఎప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? సమయం దొరికిన కొరకు సమయాన్ని ఏం చేయాలి? ఆ కుటుంబంతో పాటు ఆ పిల్లలతో పాటు ప్రార్థనలో గడపడం వలన ఆ పిల్లలు కూడా అలవాటు అవుతారు. మందిరానికి రావడం, ప్రార్థన చేసుకోవడం, 2 రోజులు 3 రోజులు మీతో కూడా కనిపెట్టడం వాళ్ళకి అలవాటు అయిపోయి వాళ్ళలో ఉండే దురాలోచనలన్నీ కూడా, పాడాలోచనలు కానీ, లేదా అమ్మాయిల గురించి కానీ అబ్బాయిల గురించి ఆలోచనలన్నీ కూడా వాళ్ళలో ఆయన సన్నిధికి రావడం ఏమైపోతుంది చెప్పండి? దూరం అయిపోతాయి అన్నమాట. అది ప్రార్థన వల్లే. కానీ పిల్లలకు అలాంటి నేర్పరు, అలవాటు చేయరు. వాళ్ళ ఆత్మీయంగా నశించిపోయిన తర్వాత కుయ్యో మొరో మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, మా అమ్మాయి గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా ఆయన గురించి ప్రార్థన చేయండి, మా ఆవిడ గురించి ప్రార్థన చేయండి అంటారు అన్నమాట. కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా సమయాన్ని చివరి కాలంలో ప్రార్థన కోసం ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు మనం ఇప్పుడు కీర్తన గ్రంథము మనం ధ్యానించుకుంటున్నాం. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 86వ అధ్యాయము 14వ వచనం మనం చదువుతున్నాం. ఎలోహిం గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపుగూడి నా ప్రాణమును తీర్చుచున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టిన వారు ఉన్నారు. నీవు దయా దాక్షిణ్యములు గల సర్వశక్తిమంతుడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండిన వాడవు. నా కత్తు తిరిగి
నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపుము, నీ సేవకురాలు కుమారుని రక్షింపుము. యావే నీవు నాకు సహాయకుడై నన్ను ఆదరిస్తున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరుచుము. పురారా ఇక్కడ గర్విష్ఠులు అంటే గర్విష్ఠులు నా మీదకు లేచి ఉన్నారు. బలత్కారులు గుంపుగూడి నా ప్రాణం తీర్చున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారంటే సర్వశక్తిమంతుని లక్ష్య పెట్టేటువంటి వారు కాదు. వాళ్ళు గర్విష్ఠులు అంటే తమను తాము ఎప్పుడు కూడా హెచ్చించుకునేటువంటి స్వభావం కలిగిన వారిని వాళ్ళు ఏమంటారు చెప్పండి? గర్విష్ఠులు. గర్విష్ఠులు అంటే వాళ్ళు వాక్యాన్ని నమ్మరు. గర్విష్ఠులు అంటే వాళ్ళు లోబడే స్వభావం ఉండదు. గర్విష్ఠులు మాకు మాత్రం తెలియదా అని వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారం వాళ్ళు నడవాలనుకుంటారు తప్ప సర్వశక్తులకు వాక్య ప్రకారంగా ఆయన చిత్త ప్రకారంగా ఆయన చిత్తాన్ని కనుగొని ఆయన ఆలోచనని కనుగొని అని ఆయన ఆలోచన ప్రకారం నడిచే రకంగా వీడు ఆయన చిత్తాన్ని ఆయన చిత్త ప్రకారము ఆయన వాక్య ప్రకారముగా నడిచేటువంటి వారు ఎవరంటే దీనులు. కానీ అహంకారులు అలా ఉండరు. సర్వశక్తివంతుడు వాళ్ళతో మాట్లాడడు, వాళ్ళకేమి జవాబు ఇవ్వడు, వాళ్ళకేమి తెలియచేయడు. కానీ వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని ఇలా చేస్తే మారుదా అలా చేస్తే మారుదని ఊహించుకొని ఆ విధంగా వెళుతూ ఉండేటువంటి వారిని నడిచేటువంటి వారిని గర్విష్ఠులు అంటారు. వాళ్ళు లోబడరు. వాళ్ళ ఆలోచనకు వాళ్ళు లోబడిపోతుంటారు తప్ప సర్వశక్తివంతుని ఆలోచన చేత వాళ్ళు నడిచేవాళ్ళు కాదు. అందువల్లే వాళ్ళు సర్వశక్తివంతుని మాటను కానీ సర్వశక్తివంతులు కానీ వాళ్ళు లక్ష్య పెట్టేవారు కారు. సర్వశక్తివంతులు వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? లక్ష్య పెట్టరు. ఆయన మాటను లక్ష్య పెట్టరు. వాళ్ళ ఇష్టము ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటే ఎలా నడవాలనుకుంటే అది అలాగొద్దు ఇది ఎలాగొద్దు అన్నా కానీ ఇది ఇలాగ చేయి అలాగ చేయి అన్నా కానీ వినరు. వాళ్ళ విధానంలో వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వెళ్ళిపోతూ ఉండేటువంటి వారిని గర్విష్ఠులు అంటారు. అంటే వాళ్ళు ఆయన యొక్క మాటను లక్ష్య పెట్టి ఆయన మాటకు లోబడేటువంటి స్వభావం వాళ్ళకి ఉండదు. అందువల్ల గర్విష్ఠులు అంటే వాళ్ళు తమను తాము హెచ్చించుకుంటారన్నమాట. వాళ్ళు తమను తాము ఏం చేస్తారు చెప్పండి? హెచ్చించుకొని ఏదో ఒకటి చూసుకుని వాళ్ళు గర్వము తెచ్చుకుంటారు. ఆ విధంగా గర్వము కలిగినటువంటి వారు వాళ్ళు బలత్కారులు గుంపుగూడి నా ప్రాణం తీర్చున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టిన వారే ఉన్నారు. ఆ గర్విష్ఠులు ప్రాణం తీసేటువంటి వారు. మెస్సేజ్ ఎప్పుడు కూడా ఎవరు ప్రాణం తీసేయని వాడు కాదు, తీసే ఆలోచన కలిగిన వాడు కాదు. ఆయన అన్యాయమును సహించిన వాడు. ఆయన ప్రాణము లోకములో ఆ గర్విష్ఠులైన వాడు తీశారే తప్ప ఆయన ఎవరి ప్రాణమును ఆయన తీసేవాడు కాదు. కాబట్టి పిల్లారా, అందువలన గర్విష్ఠులు అనబడిన వారు వాళ్ళకి ప్రాణము ఎవరి ప్రాణమైనా తీయడం వాళ్ళకి సులువుగా ఉంటారు. వాళ్ళు ఆ విధంగా ప్రాణం తీయడానికి ముందుంటారు. ఎవరినైనా ప్రాణం తీయడానికి చంపడానికి వాళ్ళు ఇలా తత్తి చేయడానికి ఆ విధంగా వాళ్ళు ముందుంటారు. మెస్సేజ్ అదే విధంగా వాళ్ళు చేసినటువంటి గుంపని వాళ్ళకి ఆ విధమైన కోపం ఉండదనమాట. ప్రాణం తీసేటువంటి కోపం వాళ్ళకు ఉండదనమాట. ఆ గర్విష్ఠులు అనబడిన వారు, ఆ చెడ్డవారు అనబడిన వారు అందువల్లనే వాళ్ళు ప్రాణము తీర్చున్నారు అని అంటారు. చూడండి, దావీదు యొక్క ప్రాణాన్ని సౌలు చాలాసార్లు తీయాలని చూశాడు. కానీ సర్వశక్తిమంతుడు ఏం చేసేది చెప్పండి? కాపాడుతూ వెళ్ళేవాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా లోకస్తులతో కానీ గర్విష్ఠులతో కానీ పాపులతో కానీ నీ ఇంటి ముందు నీ ఇంటి అనుకున్నటువంటి విగ్రహ సంబంధమైన అన్యులైనటువంటి మత్స్యాల సంఘాల వాళ్ళతో కానీ మనం ఎట్టి సహవాసము చేయకుండా మనం ప్రత్యేకంగా ఉండాలి. ఆయన నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ఆయన ప్రత్యేకముగా ఉన్నవాడు. అంటే నువ్వు ఎవరితో లోకంతో సహవాసం చేస్తున్నావంటే, అన్యులతో సహవాసం చేస్తున్నావంటే, అన్యుల అమ్మాయిలతో అన్యుల అబ్బాయిలతో సహవాసం చేస్తున్నావంటే వాళ్ళలో దయ్య నీలో కూడా ఉన్నప్పుడే ఆ రెండు ఒకటైతే కాబట్టి కలిసిపోవాలనుకుంటే రెండు
అదే తోడేళ్ళు ఏమైపోతాయి? ఒకటవ్వాలనుకుంటాయి. అలాగే గొర్రెలు ఒకటవ్వాలనుకుంటాయి. అలాగే నువ్వు కూడా అన్యులు నువ్వు ఒకటవ్వాలనుకున్నావు అంటే అన్యుల ఆత్మ నీలో ఉంది కాబట్టి, ఆ దయ్యం ఆత్మ నీలో ఉంది కాబట్టి ఆ దయ్యం సంబంధమైన వారి దగ్గర నేను నడిపిస్తుంటది అనమాట. వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ దగ్గర తీసుకుపోతుంది అనమాట ఆ దయ్యం. అందువల్ల నిజంగా పరిశుద్ధాత్మ మనలో ఉందనుకోండి, అన్యుల దగ్గరికి వెళ్ళనివ్వదు మనల్ని, అన్యులతో మాట్లాడనివ్వదు, అన్యులతో కలిసి తిరగాలని, అన్యులు వివాహం చేసుకోవాలని, అన్యుల రకరకాలుగా వాళ్ళతో ఉండడం కానీ ఉండదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనల్ని ప్రత్యేకపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన యొక్క ఆత్మ, అందుకని ఆ నిర్దోషి నిష్కల్మషుడైన పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయిన వాడితో మనం సహవాసం చేయాలి. పరిశుద్ధులతో, పాపము లేని మెస్సీతో, నిర్దోషి నిష్కల్మషుడు మనకు సరిపోయిన వాడు ఆయనే. హల్లెలూయా. అంటే నిర్దోషి, నిష్కల్మషుడు, దీనత్వము కలిగిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, సహనము కలిగిన వాడు, దురాలోచన లేనివాడు. ఏమండి? ఆయనతోనే మనకి సహవాసం. కాబట్టి పిల్లారా, అందువల్ల గర్విష్ఠులు, లోకస్తులు వాళ్ళ ప్రాణం తీసేవాళ్ళు కాబట్టి అందువల్ల నువ్వు వాళ్ళతో సహవాసము చేయకూడదు. అందుకని చాలా మంది క్రైస్తవుల పిల్లలు ఆ యొక్క అన్యుల పిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి అన్యులకి సరస్వతి భయం ఉండదు. అందుకనే అమ్మాయిలు కొన్ని రోజులు చంపేస్తారు. పెళ్లి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? చంపేస్తుంటారు. అందుకనే అన్యులు ఏం చేస్తున్నారు? సరస్వతి భయము ఉండదు. సరస్వతి అంటే భయం ఉండదు, పాపం అంటే భయం ఉండదు. అలాగే వాళ్ళతో స్నేహం చేసినట్లయితే వాళ్ళు దొంగతనాలకి, చెడుతనాలకి, పాపాలకు తీసుకుని వెళ్ళిపోతారు అన్నిటితో సహవాసం చేస్తే. అందువల్ల మనము నిర్దోషి నిష్కల్మషుడైన ఆయనతో మనం సహవాసం చేయాలి. అందుకని బైబిల్ ఏం చెప్తుంది? కీర్తన ఏమో చెప్పండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు కూర్చుని చోట కూర్చొనక, లేకపోతే అపవాసులు నిలిచి మార్గంలో నిలవద్దు. మరి ఏం చేయాలంటే, మరి ఎలాగా అంటే దివారాత్రులు ధర్మశాస్త్రము ధ్యానించు దాని ఎందు ఆనందించువాడు ధన్యుడు అని దాయినామనిస్తాడు. అలాగా మనం అలాంటి వాళ్ళతో, దుష్టులతో, అపవాసులతో మనం సహవాసాలు చేయకుండా వాక్యమును దివారాత్రులు ధ్యానిస్తూ ఉండడమే ఆయనతో మనం సహవాసం చేయడం ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. అందుకని వాక్యం వింటూ ఉండాలి. అందులో ఆరాధనలోకి వస్తూ వాక్యం వింటూ ఉండాలి. అందుకని ఎచ్చగిద్దరు ముగ్గురు కూనుందురు వారి మధ్య ఏడుందని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల గర్విష్ఠులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాణము తీస్తారు. వాళ్ళు బలత్కారులు అని బైబిల్ చెప్తా ఉంది. అందుకనే నువ్వు ప్రత్యేకముగా ఉండాలి. అంటే దివారాత్రి వాక్యము ధ్యానించుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, అలాగా ప్రత్యేకంగా ఉంది. అలాగే శత్రువులు సైతము మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉందంటే ఎవరిని ద్వేషించకుండా, అసూయ పడకుండా ఈ విధంగా ఉండడమే ప్రేమ కలిగి ఉన్నాం. ప్రేమ కలిగి ఉన్నామంటే ఆ సినిమా వాళ్ళు ప్రేమించినట్లుగా ఆ విధంగా ఆ లోక ప్రేమ కలిగి ఉండడం కాదు. ప్రేమ కలిగి ఉండడం అంటే వాళ్ళ విషయంలో మనము వాళ్ళని మెస్సేజ్ దగ్గరికి ఆ రక్షించబడాలనేటువంటి, ఆయన దగ్గర నడిపించబడాలనేటువంటి ఆ విధమైన మంచి ప్రేమ కలిగి ఉండాలి తప్ప మెస్సేజ్ ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు మన పట్ల? ఏమండి? ఏదే విధంగా ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి వాళ్ళు వేసుకొని ఏ పాపంలో నడిపించేది ప్రేమ ఆయన్ని కాదు. ఆయన ప్రేమ ఏంటంటే నువ్వు నశించిపోతూ పాపంలో పడిపోతున్న నిన్ను రక్తము ద్వారా కడిగి ఆయన రాజ్యమును చేర్చుకోవాలని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, మీరు కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేసి కీడును జయించబడాడు. నువ్వు మేలు చేయలే, ఏం చేయాలి చెప్పండి? ఆ కీడుకు ప్రతి కీడు చేయక పగ తీర్చుకునుట నా పని. ఎవరి మీద నువ్వు పగ తీర్చుకోవద్దు. అందుకని ఇప్పుడు ఆయన పగ తీర్చుకోవడానికి వచ్చాడు. ఎవరి మీద? ఎందుకంటే మనం ఎవరు కూడా కీడుకు ప్రతి కీడు చేయకుండా
మనం మేలు చేస్తూ వచ్చాం కాబట్టి పగ తీర్చుడు నా పని, మీరు పగ తీర్చుకుంటున్నారు. ఆయన ఈవిడ ఏం చేశారు? ఆయన పగ తీర్చుకున్నారు, కానీ మెసేజ్ పగ తీర్చుకున్నారా? లేదు. ఇప్పుడు మనకు ఎవరైతే కీడు చేశారో వారిని మరలా పగ తీర్చుకోవడానికి ఆయన రెండవసారి ఆయన రంగం మీదకి వచ్చి ఆయన పగ తీర్చుకునేవాడుగా ఆయన ఉన్నాడని బైబిల్లో రాయబడిన ఎబ్రీ రాసిన పత్రికలో కూడా పగ తీర్చుకుని, అది రోమిల రాసిన పత్రికలో పగ తీర్చుకుని నా పని. నేను కీడుకు ప్రతికీడు చేస్తున్నట్టు పగ తీర్చుకున్నాను అర్థం. నువ్వు కీడు ఆలోచనలు కలిగి, కీడు తలంపులు కలిగి, ఏ విధంగా కీడు చేద్దామా, ఏ విధంగా హాని చేద్దామా అనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావంటే నువ్వు పగ తీర్చుకున్నావు. ప్రేమ ఎప్పుడు ఏం చేస్తా చెప్పండి? మేలు. ప్రేమ ఏం చేస్తే నువ్వు ఏ విధంగా మేలు చేయాలా, ఏ విధంగా మేలు చేసి మేలు ద్వారా నువ్వేం చేయాలి చెప్పండి? శత్రువులను సైతం జయించాలి. ఆయన హల్లెలూయా. అందుకనే ఇస్కరియోతు మీద ఉన్నాడు. ఇస్కరియోతు మీద అతడు చేసేటువంటి విషయాలన్నీ, అతడు ఆ దురాలోచనలు, అతడు ఏ విధంగా అన్యులతో లేక పరిశీలితో ఆ పనికి మాలతో సహవాసాలు చేస్తున్నాడో, ఏ విధంగా వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని ఆ విధంగా మెస్సేజ్ ముద్దు పెట్టి అప్పగించడం, ఇవన్నీ విషయాలు మెస్సేజ్ తెలుసు. అయినా కానీ మెస్సేజ్ ఏం చేశాడు? అతను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎక్కడ నేను చేస్తున్నాడు కీడు చేద్దాం, మనం కీడు చేయాలని చూస్తున్నాం, ఎక్కడ దొరుకుతావు కీడు చేద్దామని చూడలేదు. మేలు చేశాడు అన్న. అతడు మేలు చేసేప్పుడు ఎవరు ఆ యొక్క ఇస్కరియోతు మీద ఏమైపోయాడు చెప్పండి? ఇస్కరియోతు ఏమయ్యాడు? తర్వాత అతడు పశ్చాత్తాపడ్డాడు. అతను పశ్చాత్తాపడి ఏమైపోయాడు? ఉరేసుకొని. మనం ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? అలాంటి తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, నిందలు తట్టుకోలేక, శ్రమలు తట్టుకోలేక ఇల్లు వేసుకోవడం. మొన్న కాదండి వాళ్ళ అబ్బాయి ఏదో అన్నాడని ఆవిడ ఒక పెద్ద కొడుకుంటే ఆ పెద్ద కొడుకు తీసుకొని సముద్రం దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళా బండి వేసుకొని ఎత్తుకొని తీసుకొచ్చాడు. ఆవిడ కొంతమంది ఏం చేస్తున్నారు? చచ్చిపోతామని వెళ్ళిపోతుంటారు. చచ్చిపోదామని ఏ ప్రయత్నాలు చేస్తుంటారు, ఉరేసుకోవాలని చూస్తుంటారు. కానీ అలాంటి వాళ్ళు అందరూ నరకంలోకి వెళ్ళిపోతారు. కారణం ఉంది, ఎందుకంటే వీళ్ళకి ఓర్పు సహనం లేదు. నిందల పడగలిగి ఓర్పు ఉండాలి. ఓర్పు సహనం, నిందలు కానీ, శ్రమలు కానీ, పిడిగుద్దులు కానీ, అవమానాలు కానీ, తిరస్కారాలు కానీ, నలుగురిలో అవమానపరిచారు. ఆయన రోడ్డు మీద నలుగురిలో ఆయన్ని సిలువేసి ముళ్ళ కిరీటం పెట్టి ఆ సిలువ భుజం మీద పెట్టి ఏమండి నడి రోడ్డు మీద తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళితే అవన్నీ సహించాడు. కానీ ఈ అవమానం తట్టుకోలేకపోతున్నా, నా జీవితం వ్యర్థం, నేను వేసుకొని తెచ్చిపోతాను అన్నాడు ఆయన. అలాగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, ఇలాగా ప్రాణాలు తీసుకునే వాళ్ళు పరలోకరాజ్యాలు రారు. ఇక్కడేమి కష్టాలు బాగా తప్పుకున్నావు అంటే గురేసుకొని చచ్చిపోయినా వీరికంటే భయంకరంగా నాకు కూడా వెళ్ళిపోతాయండి. మీకు అర్థమైందా? ఇక్కడ తాత్కాలికమైన ఏ బల్లాక ఏమైపోతున్నారు చెప్పండి? ఈ అవమానాలు పడలేకపోతున్నాను, ఈ కష్టాలు పడలేకపోతున్నాను. అలాంటి ఇస్కరియోతు కూడా అలా పడలేకపోయాడు. ఎవరైనా మెసేజ్ నిన్ను ఎంతగా ప్రేమిస్తే నువ్వు తీసుకెళ్ళి అలా ముద్దు మీద అప్పగించేంటా ఏంటా అని చాలా మంది అని ఉండొచ్చు. అలాంటి ఇస్కరియోతు ఏమని ఆయన తట్టుకోలేకపోయాడు అతను. మరి ఎక్కడ పోతాడు? చాలా మంది ఇలాంటివన్నీ తట్టుకోలేక ఏదో చేసేసుకొని ఆ ప్రాణం తీసేసుకుంటే హాయిగా ఉండదనుకుంటారు. ఏం హాయిగా ఉండదు నీకు. నువ్వు ఆ విధంగా బలత్కారంగా నువ్వు ప్రాణం తీసుకుంటే, ఏదో ఒకటి చేసుకొని ప్రాణం తీసుకుంటే ఈ జీవితం ఎందుకు? పేదరికమైన జీవితం ఎవరు జీవిస్తారు? ఇంట్లో వీళ్ళు దీనికంటే బ్రతకడం వేస్ట్ అనుకొని, లేకపోతే ఆయన అలాగే ఇలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయనకు అన్ని మన కోపం ఎక్కువ, ఆయన చాలా కోపం ఎక్కువ. రోజు ఏదో ఒకటి గొడవ, 4 రోజులు బాగుంటారు, 4 రోజులు బాగోడు, 4 రోజులు మందిరాలకు వస్తాడు, 4 రోజులు మందిరాలు రాడు. ఏమండి? లేకపోతే ఆవిడ కోపం ఎక్కువ, ఆవిడతో పళ్ళాకపోతున్నాను ఇలా అంటూ చాలా మంది నా జీవితం ఎందుకు వేస్ట్, నా బ్రతికే ఎందుకు వేస్ట్, నేను బ్రతకడం అనవసరం అనుకుని చాలా మంది ఏం చేస్తారు? నిష్క్రియ ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటారు. కానీ పిల్లారా, తర్వాత అలా చేసుకుంటే దీనికంటే వేదనకరమైన దానిలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు దానికంటే ఇప్పుడు మన కష్టాలు, శ్రమలు వీటన్నిటికంటే ఇంకా భయంకరమైన నరకం, ఇంకా భయంకరమైన. అందుకని ఇవన్నీ సహించి అలాంటివి చేసుకోకుండా వాక్యము సహించి ఆయన రాజ్యానికి వస్తే హల్లెలూయా, అది ధన్యకరమైనది. హల్లెలూయా. స్థానము కలిగిన వాళ్ళని యోగు ఎన్నో వచ్చాయి.
ఎందుకంటే యోగు అంత దాష్టిపోయిన ఎవరుని ఆ రోజుల్లో అక్కడ. మీకు అర్థమైందా? సరశక్తి మధ్యని భయపడి చెడుతనాన్ని విసర్జించి రాష్ట్రంతో పోయి పిల్లలు లేదు, శరీరం పాడైపోయింది. అది శరీరం మారే వరకు కూడా రోగాలు అతనికి అలాగే ఉంది. మీకు అర్థమైందా? అందరూ వెళ్ళొచ్చు భక్తి కూడా అయితే నీకు 2 రోజులు 3 రోజుల బాగా ప్రార్థన చేసుకుంటే అనుకుని ఉండొచ్చు. కానీ ఆ శరీరం మారే వరకు కూడా ఆ వ్యాధితో బాధపడతానే ఉన్నాడు. అయినా కానీ వాటిని సహించాడు. నువ్వైతే అలాంటి పరిస్థితికి వస్తే నువ్వు అనుకుంటావు, నీకు నా జీవితం ఎందుకు, నా బంధువులు నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నాను, ఇంట్లో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను, అలా తిరగలేకపోతున్నాను, ఇలా తిరగలేకపోతున్నానని ఏదో చేసేసుకున్నావు నాన్న అనే ఆలోచన సాతాను మీరు పెడుతుంటాడన్న. యోగుని చూడు ఎంత సహనము. అందుకనే ఎన్ని సహించాడు కాబట్టి తర్వాత మళ్ళా 2 అంతల ప్రతిఫలాన్ని అతడు పొందాడు. ఆయన నామస్తాడు. అదేనా అతడే కనుక ఆ బాధల పడలేక ప్రాణం తీసుకున్నాడు అనుకుంది. తన భార్య మాటది. తన భార్య ఏమంటే ఎందుకు ఇంకా నువ్వు ఆయన దూషించి మరణమే నమ్మండి. వాడు దూషించి మరణిస్తే ఎక్కడ పోతాడు? నరకంలో పోతాడు. ఇంకా దానికంటే వేదనకరమైన దానికి వెళ్ళిపోతాడు. అదేంటో మీకు చాలా మంది ఇంతకుముందు నేను పేపర్ ఇప్పుడు చూడలేదు కానీ పేపర్లు అప్పుడులో కొంతమంది ఏం చేసేవారంటే బోర్డు అప్పులు అయిపోయాయని ఆ కుటుంబ వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయం దాగి చచ్చిపోయారు. కొంతమంది అప్పులు, ఎందుకంటే బాగా కోటీశ్వరులు బాగా బ్రతికిన వాళ్ళు అప్పులు కోల్పోయి ఆస్తులు కూడా ఇంకా అన్నేసినా కానీ ఇంకా అప్పులు తీరం. అంత భయంకర పరిస్థితులు ఇలాంటివి చూపిస్తూ ఉంటారు కొంతమంది. మరి ఏం సంగతి ఏంటి? అన్నీ పోయాయి, ఆస్తులన్నీ పోయాయి. సహనం అందుకనే ఈ సహనాన్ని సకల జనులకు తెలియబడలేని. అందుకని ఇస్కరియోతు యోధాకి సహనం లేదు. దేని చూసిన సహించలేకపోయేవాడు ఇస్కరియోతు యోధా. అర్థమైందా? మెసేజ్ చూడండి. అన్నిటినీ నిందలు సహించాడు, కొడా దెబ్బలు సహించాడు. అలాగే యోధా చేసే తంత్ర కుతంత్రాలన్నీ కూడా సహించాడు. మెసేజ్ ప్రేమిస్తున్నా అతను వినోదంగా నడిచేవాడు, వినోదంగా చేసేవాడు. అన్ని ఆయన వ్యతిరేకంగా చేసేవాడు. ఆయన మాటలు లెక్క లేకుండా తన ఇష్ట ప్రకారం చేసుకుంటూ వెళ్ళేవాడు. అన్ని కూడా ఆయన సహించేవాడు. అర్థమైంది మీకు? కాబట్టి పిల్లరా, అందువలన మనము సహనము కలిగి ఉండాలి. సహనము కలిగి ఉండాలి. ఆ సహనము కొంతమంది సహనాన్ని వెళ్తే ప్రాణం తీసేవాళ్ళు, ప్రాణం తీసుకునేవాడు కొంతమంది, ప్రాణం తీసేవాడు కొంతమంది ఉంటారు సహనం వెళ్తే. మీకు అర్థమైందా? ఆ ప్రాణం తీసేవాళ్ళంటే ఆ యొక్క పరిచయులు, ఆ సద్దుకైలు సహనాన్ని కోల్పోయారు. ఇంకేం చేయాలనుకున్నారు? మెస్సీని చంపాను. అలాగే బైబిల్లో యోహాను ఏం చేశారు చెప్పండి? సహనాన్ని కోల్పోయి ప్రాణం తీసేశాడు. ఆయన బోధను సహించలేక, ఆయన కార్యాలను సహించలేక, ఆయన వాక్యమును సహించలేక, ఏమండి అన్ని విశ్వసించలేక, లోపడలేక, ధర్మవృక్షానికి లోపడ్డ చాలా ఇబ్బందిగా ఉంది. వాక్యం కట్టుబాటులతో ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఆ కట్టుబాట్లు ఎందుకంటే స్వేచ్ఛగా అడిగి కాదు విన్న వాళ్ళకి కట్టుబాట్లు చెప్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇబ్బందిగా ఉంటుంది. ఈ కట్టుబాట్లు ఎలా ఉంటాయి? వాళ్ళకి భారంగా ఉంటుంటాయి, బరువుగా ఉంటుంటాయి, ఇబ్బందిగా ఉంటుంటాయి. వాక్యం ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళకి నెత్తి మీద పెద్ద బండ పెట్టినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి పిల్లారా, బైబిల్ చెప్తా ఉంది మనము సమస్తాన్ని కూడా సహించే వారంగా, ప్రాణం తీసుకునే వారంగా ఉండకూడదు, ప్రాణం తీసే వారంగా కూడా మనము ఆ పరిచయులు కూడా, గర్విష్ఠులు కూడా, కోపిష్ఠులు అని మనం ఉండకూడదు. ఆయన నమరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మెస్సయా, అందుకని కింద చూడండి అదే చెప్తున్నాడు. మెస్సయా, నువ్వు దయాదాక్షిణ్యములు కలిగి సర్వశక్తిమంతుడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యముతో నిండిన వాడు, దీర్ఘశాంతము కలిగిన వాడు, దయాత్మము కలిగిన వాడు. నీవు కూడా అలా ఉండాలి తప్ప ప్రాణం తీయడమో తీసుకోవడమో చేయకూడదు. ఆయన దయాత్మము కలిగిన వాడు, వాళ్ళ పట్ల దయగలిగి క్షమించమని ప్రార్థన చేశాడు. దీర్ఘశాంతము కలిగి సహించాడు. అవన్నీ అవి దీర్ఘశాంతము కలిగిన వాడు ఆయన. అలాంటివి మెస్సియా కలిగి ఉండాలి తప్ప ఆ గర్విష్ఠులాగా ఉండకూడదు అనమాట. ఆ గర్విష్ఠుడు వీడంతా వాడంతా అని అలాగే వెళ్ళిపోతారు మన పెద్దానికి కూడా. గర్విష్ఠుడు
అదేంగా. కానీ మనము దీనులంగా ఆయన మీద ఆధారపడి మెస్సేయని మనం ఉండాలి. ఆయన నమరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అన్నాడు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యావే నీవు నాకు సహాయకుడై నన్ను ఆదరిస్తున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరచుము. శుభకరమైన ఆనవాలు నాకు చూచిన ఆనవాలు. పిల్లారా, బైబిల్లో మెస్సేని గురించి మనం చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుండి మీరు ఒకసారి చదవడం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10 నుండి. ఆ దూత భయపడుకుని, ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు నేను తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడు. ఈయన ఎలోహిం పొత్తిగుడ్డలతో వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములను సర్వశక్తి మంత్రి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని సర్వశక్తి మంత్రికి స్తోత్రము చేయుచుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ దూత భయపడకుడి. ఆ దూత అంటే ఆ గొర్రెల కాపరులకు ఆ రాత్రి వేళ ఆ దూత కనపడి ఏం చెప్తున్నారనంటే, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము. మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అంటే సంతోషాన్ని ఇచ్చేటువంటి మంచి వర్తమానం. సువర్తమానం అంటే మంచి వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం ముందు నేడు నీ కొరకు రక్షకుడు, నేడు నీ కొరకు, ఆయన కొరకు కాదు, నీ కొరకు అంటే ఆ గొర్రెల కాపరుల కొరకు, నీ కొరకు ఆ రక్షకుడు జన్మించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడమ్మా, ఎలోహిమైనటువంటి మెస్సయ్య, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పొందుకొని మీరు చూసిదరని వారితో చెప్పాను. పిల్లారా, ఆయన ఎవరు అంటే యావే, సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త. ఆ సృష్టికర్త అయినటువంటి ఆ సర్వశక్తిమంతుడు పిల్లారా, ఆయనే శరీరధారిగా అగ్ని అయినటువంటి సర్వశక్తిమంతుడు, ఆత్మ అయినటువంటి సర్వశక్తిమంతుడు, వెలుగైన సర్వశక్తిమంతుడు. ఆయన వెలుగై ఉన్నాడని, ఆత్మై ఉన్నాడని, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. ఆ దేవదూతల చేత పరిశుద్ధుడు 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 కొనియాడబడేటువంటి ఆ సర్వశక్తిమంతుడు పిల్లారా యొక్క శరీరము ధరించుకుని ఆ కన్య మైలైనటువంటి ఆ మరి యొక్క గర్భాన్ని ఆయన అద్దెకు తీసుకొని ఆయన జన్మించాడు. ఆయన ఎవరు అని అంటే సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. చూడండి, ఆయన పశువుల పెట్టును, ఆయనకు వస్త్రములు లేవు, కానీ ఆయనకు పొత్తి గుడ్డల చేత ఆయన చుట్టబడి అక్కడ ఉన్నాడు. ఆయన మరొకటి శరీరము ధరించుకొని ఉన్నాడు. ఆ శిశువులో ఆ సర్వశక్తిమంతుడు నివసిస్తూ ఉన్నాడు.
హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ఆయన మనలో నివసించేటువంటి సర్వశక్తిమంతుడు. ఆదాములో ఆయన నివసించాడు. ఆదాములో ఉన్న ఆయనే ఆ జంతువులకు పేరు పెట్టాడు. ఆదాములో ఆయన నివసించిన వాడు ఆ సర్వశక్తిమంతుడే మరలా ఆయన భూమి మీద ఆ మనుషులతో నివసించి ఆ సువార్త ప్రకటించడం కోసం ఆయన ఒక గుడారమును ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఎవరి కోసం అంటే మనల్ని రక్షించడం కోసం వచ్చాడు ఆయన. హల్లెలూయా. మనల్ని రక్షించడం కోసం పుట్టాడు, మన కోసం పుట్టాడు. అర్థమైందా? లోకం కోసం కాదు, లోకంలో బ్రతకడం కోసం కాదు, లోకంలో సంపాదించుకోవడం కోసం కాదు, లోకంలో ఏదో అందరికంటే గొప్పగా జీవించడం కోసం కాదు, లోకంలో ఏదో పేరు ప్రఖ్యాతులు, లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. ఆయన మనల్ని రక్షించడానికి ఆయన ఆ విధంగా జన్మించారనేటువంటి వార్త. అయితే ఆయన గుర్తించడానికి ఆనవాళ్ళు ఏమిటనంటే, వాళ్ళ ఆనవాళ్ళు చెప్తున్నారు. ఆ ఆనవాళ్ళు ఏమిటనంటే పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు ఆ రక్షకుడు. పొత్తి గుడ్డలతో ఆ శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని నీరు చూచెదరు. ఒక తొట్టిలో పండుకోబెట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. కానీ అతను నీ రక్షకుడు. ఆయన్ని గుర్తించడానికి ఆనవాళ్ళు ఎక్కడ ఏదో శిశువు పుట్టాడనంటే అదే సమయంలో చాలా మంది పుట్టుండొచ్చు, కానీ ఎక్కడైనా పుట్టారు చెప్పండి, ఎవరైనా ఎదుగుతారు చెప్పండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శిశువుకు ఉన్నటువంటి ఆనవాళ్ళని చెప్తున్నారా, ఆ బిడ్డను గుర్తించడానికి, ఆ బిడ్డ రక్షకుడు ఎవరో తెలుసుకోవడానికి, వాళ్ళ కోసం జన్మించిన రక్షకుడు ఎవరో తెలుసుకోవడానికి ఒక ఆనవాళ్ళని చెప్తూ ఉన్నారు. ఎవరు చెప్తున్నాడు అనేది దూత చెప్తూ ఉన్నారు. ఆనవాళ్ళు ఆ దూత ఆ ప్రియారా ఆ గొర్రెల కాపర్లు వెతుక్కుంటూ వచ్చారు. వెతుక్కుంటూ వచ్చినప్పుడు చాలా మంది శిశువులు కనపడ్డారు. ఎవరో ఇంట్లో ఏడుస్తా ఉన్నారు కూడా ఆ ఇంటికి వెళ్ళేవారు, లేదా ఇంకొకరి ఇంటికి వెళ్ళేవారు, ఇంకొకరింటికి వెళ్ళేవారు. కానీ అలా కాదు, వాళ్ళ గుర్తు చెప్పారు ఏంటి చెప్పండి? తొట్టిలో పరుండబెట్టబడి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. ఆయనే ఆయనే అబ్రహాము యొక్క ఎలోను, ఇస్సాకు యొక్క ఎలోను, యాకోబు యొక్క ఎలోను, యోసేపు యొక్క ఎలోను, సర్వాధికారి సర్వశక్తివంతుడు. అంత గొప్పవాడు ఏం చేశాడంటే తను తాను తగ్గించుకున్నాడంటే మనవంటి శరీరం ధరించుకోవడమే ఆయన తగ్గించుకోవడం. మనవంటి శరీరం ధరించుకోవడమే, పురుగులు గుడును ధరించుకోవడమే. ఏమండి ఈ మట్టి నుండి తీయబడినటువంటి మనలాంటి శరీరం ఆయన ధరించుకోవడమే ఏమైనా చెప్పండి. అది తను తాను అదే ఆయన హెచ్చింపుందండి. పశువుల పాకల పెట్టడం ఏంటి కుదరదు. ఆయన హెచ్చింపుంది అనుకోండి, పొత్తుకుంటున్న చెత్త కొడుకు పెట్టడం కుదరదు. గొప్ప కోటీశ్వరులలో, లక్షాధికారులలో, అంటే బాగా ధనవంతులలో కొడతాడు. కానీ ఆయన హెచ్చించుకునే వాడు కాదు. మీకు అర్థమైందా? తను తాను ఆయన తగ్గించుకుని దీనుడుగా, హల్లెలూయా, ఎంత దీనాతి దీనమో నా యేసయ్యా, ఎంత దీనాతి దీనమో. చూడండి, ఆయన సర్వమానవాళ్ళు సృష్టించిన వాడు, సమస్త దేవరాశులను, సముద్రములు, ఆకాశములు, నక్షత్రములు సమస్తములు సృష్టించిన వాడు. మానవుని రక్షించుడు కొరకు ఆయన మరలా మానవుడిగా మారాడు. అదే బైబిల్ చెప్తుంది, తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆయన కూడా రక్త మాంసములు ధరించుకునే వాడుగా. అయితే వారి మధ్య ఆయన సంచరిస్తూ మనలో ఒక శరీరం కలిగిన వాడుగా, అంటే ఇజ్రాయెల్ మధ్య వాళ్ళు ఎలాంటి శరీరం కలిగిన రెండో శరీరం కలిగిన వాడుగా, ఆ విధంగా వాళ్ళు ఏం తింటున్నారో, ఏ గోధుమ రొట్టె లేకపోతే వాళ్ళు ఏం బుద్ధిస్తున్నారో అదే విధంగా బుద్ధిస్తూ ఆయన ఆ విధంగా ఉండేటప్పటికీ ఆయన మనలాంటి మనిషేరా, ఈయన యోసేపు కుమారుడు కాదా,
ఈయన మరియమ్మ కుమారుడు కాదా, ఇతని యొక్క అక్క చెల్లెలు వీళ్ళందరూ మనతో ఉన్నవారు కాదా, అంతవరకే వాళ్ళు ఎరిగారు. కానీ ప్రత్యక్షం కలిగిన వారు ఈయన రక్షకుడని గుర్తించారు. ఆయన నామస్తారు. హల్లెలూయా. ఎందుకంటే శరీరాన్ని బట్టి చూస్తున్నారు వాళ్ళు. బెత్లెహేములో పుట్టాడు కనుక బెత్లెహేము వాడు, లేకపోతే నజరేతు వాడు, యేసేపు వాళ్ళకి సంబంధించిన వాడు, అంటే మరియమ్మ కుమారుడు కాదా, ఇతను సహోదరి మనతో ఉన్నవారు కాదా అంటే శారీరకంగా ఆలోచిస్తున్నారండి. అందుకని అన్నాడు ప్రవక్త స్వదేశములోను ఏమండి ఘనత, అక్కడ ఆయన ఘనత ముందు ఎందుకంటే ఆయన్ని పిల్లలు ఆయన ఘనపరచబడడం అంటే సర్వశక్తివంతుడే శరీరధారిగా వచ్చాడని ఆయనే యాయేని గుర్తించడమే ఘనపరచడం ఆయన. కానీ ఆయన శరీరంలో నివాసం చేస్తూ ఆయన మానవుడిగా కనబడుతూ ఉంటే ఈయన మరియమ్మ కుమారుడు కాదా, ఈయన యోసేపు కుమారుడు, ఈయన బెత్లెహేము వాడు, నజరేతు వాడు అన్నట్టుగా ఆయన్ని చూశారు. కానీ వాళ్ళు ఆయన ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు, శరీరధారి అయిన వాడు, ఆయన అదృశ్యుడు. ఆయనే శరీరాన్ని ధరించుకొని ఆ శరీరంలో కనబడుతూ ఉన్నవాడు. ఆయన రక్షించిన నిమిత్తమై ఆ శరీరాన్ని ధరించుకుని చెరాయి నమస్తా హల్లెలూయా. అందువల్ల శరీరకానికి అక్కడ వాళ్ళందరూ ఏమన్నారంటే ఈ యొక్క మన దేశానికి సంబంధించిన వాళ్ళరా శరీరకంగా ఆలోచిస్తున్నారంతే. కానీ ఆయన అంటాడు, తండ్రి నువ్వు ఎవరు అయ్యానంటే, తండ్రి ఎందు నేను, నా ఎందు తండ్రి ఏకమై ఉన్నావు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. కాబట్టి పిల్లారా ఆయన ఎవరు అంటే మానవ రూపంలో కనబడుతున్నాడు, కానీ ఆయన సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు ఆయనలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఆయన గుర్తించడానికి ఆ రోజుల్లో ఆనవాళ్ళు ఏంటంటే ఆయన తుట్టిలో ఆయన పరుండ పెట్టబడ్డాడు. అంతేకాకుండా ఆయన్ని పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన ఉన్నాడు. ఆయన గుర్తించుడుకు, ఆ రక్షకుని గుర్తించుడుకు ఆనవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రెల కాపులు ఆయన గుర్తించడానికి ఆనవాళ్ళని ఆ దూత తెలియదు. ఎందుకంటే ఆనవాళ్ళు అనేటువంటి మనం తప్పుకోలేకుండా చేస్తారన్నమాట. ఆనవాళ్ళని బట్టి మనం ఆయన గుర్తించగలుగుతాం. ఆనవాళ్ళు కనుక లేకపోతే ఆయన గుర్తించడము కుదరదు. ఇప్పుడు మనం ఉదాహరణకి దొంగతనాలు ఎక్కడ జరిగింది అనుకోండి, అది ఆ దొంగతనం జరిగిన పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి ఆయన దొంగలకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఎక్కినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు ఏమైనా మర్చిపోయారా, చెప్పులు మర్చిపోయారా, వాచ్ మర్చిపోయారా, లేకపోతే ఏం మర్చిపోయారు, ఏంటి ఆనవాళ్ళు ఏమైనా పట్టుకోండి చూస్తారన్నమాట. అది దొరికింది అనుకోండి, దాన్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి? ఆ దొంగ ఎవరో, ఎక్కడ వాడో, ఆ దొంగ ఎవరో అని గుర్తిస్తారన్నమాట. ఆనవాళ్ళు లేకపోతే, అందుకని కొంతమంది ఆనవాళ్ళు లేకుండా ఏం చేస్తుంటారు చెప్పండి? జాగ్రత్త పడుతుంటారు కూడా దొరుకుతామని. అందుకనే ఈ ఆనవాళ్ళు ఎవరు చెప్పారు చెప్పండి? అందరికి చెప్పలేదు. గొర్రెల కాపర్లు అంటే ఎవరంటే దీనులు అనమాట. వాడు గొర్రెల కాపర్లు అంటే ఎవరు? తమ్ముని తాము తగ్గించుకునే దీనత్వము కలిగిన వారు, గర్విష్ఠులు కాదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క పితరులు కూడా గొర్రెల కాపర్లే. ఇప్పుడు దావీదు గాని బైబిల్లో మన భక్తులు చూసినప్పుడు, యాకోబు వీళ్ళందరూ మనం చూసినప్పుడు మీరు ఎవరైనా గొర్రెలు కాపర్లు అని చెప్పారు. కాబట్టి వాళ్ళు గొర్రెలు కాల్చుకునేటువంటి వారు, దీనత్వము కలిగిన వారు, సర్వశక్తి మంత్రుల విషయంలో తమను తాము తగ్గించుకొని, అసంకర్యాలు తమను తాము తగ్గించుకొని జీవించేటువంటి వారు అన్నమాట. ఆయన దీనత్వము కలిగిన వారు కనుక ఈ గొర్రెల కాపర్లు కూడా దీనత్వము కలిగిన వారు. కాబట్టి పిల్లలు అందుకని ఎప్పుడు కూడా మనం తగ్గించుకుంటా ఉంటేనే ఆయన ఇచ్చేస్తాడు అనమాట. హల్లెలూయా. అందుకనే ఆయన తగ్గింపులో వచ్చాడు అనమాట. మనం ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. దావీదు చూడండి, యుద్ధం చేయింది నేను కాదు కానీ ఆయన తను తాను ఏం చేశాడు చెప్పండి? తగ్గించుకొని ఆయన ఇచ్చించాడు. అప్పుడు యుద్ధంలో విజయం వచ్చింది. అలాగే మనం ఎప్పుడు కూడా దూరం వంటి వాడిని ఆయన, ముందు వంటి వాడిని ఆయన, నాకేమి తెలియదయా
నా పితరులందరూ కూడా అనుకున్నాయా? అందుకనే ఏలి ఆత్మ ఆయన 5 సార్లు ఉపయోగించుకోవడానికి ఏలియాకి చాలా తగ్గింపు కలిగిన వాడు. ఆ రోజుల్లో ఆయన పాపని బయలుదేరుని దయ్యం పట్టిన వారిని, ఆ బయలుదేరుని వల్లనే దయ్యాలు వెళ్ళగొడుతున్నారని చాలా చెడ్డపోయింది ఆ రోజుల్లో. ఆయన యొక్క కార్యాలని దయ్యాల వల్ల జరుగుతున్నాయి. ఆ సమయంలో కూడా యోహాను ఆయన్ని నమ్మి ఆయన యొక్క చెప్పుల వారు ఇప్పుడు కూడా నాకు యోగ్యత లేదు, ఆయన నాకంటే శక్తిమంతుడు, నాకంటే గొప్పవాడు, అందరూ ఏమంటున్నా ప్రత్యక్షించంటే అదే. మనం ఎవరినైనా ఆయన పంపించే వర్తమానికులు కానీ అంటే భూతలను కానీ ఎవరినైనా మనం ఏం చేయాలి? మనం అప్రత్యక్షిస్తున్నప్పుడు వాళ్ళు ఎవరో మనం గుర్తించగలుగుతారు. మనం ప్రత్యక్షం లేదనుకో ఆ ఏదో సెటిల్లో ఉంటారు కదా ఆయన కదా, నీకు అంతవరకు తెలుసు. ఆ కాకినాడలో ఉంటున్నాగా ఆయన కూడా పాస్తారు కదా, నీకు అంతవరకు తెలుసు. నీకు అదే ప్రత్యక్షంలో లేదా ఉంటుంది. ఆ జనార్దన్ గారా ఇక్కడ ఉన్నాయని కదా, వెళ్ళాం కదా అమెరికా. ప్రత్యక్షం లేనివాడు ఆయన ఏమి ఆత్మ కలిగిన వాడు అంటారు. అందుకనే నిజంగా అంటారు, నువ్వు పై శరీరాన్ని చూడద్దు, ఆత్మను చూడు. ఆరులో ఆత్మను నువ్వు అభిషేకాన్ని నువ్వు చూడమంటారు. ఏలియా ప్రత్యక్షత కలిగిన వాడు కనుక ఆయన ఎవరు? అబ్రాహాము గారు కూడా ప్రత్యక్షత కలిగిన వాడు. ఇప్పుడు మనిషి అబ్రాహాం దగ్గరికి వస్తే ఇది మళ్ళాంటి మనుషులేరా అనుకోలేదు. వాళ్ళు సర్వశక్తివంతుడు ఒకరని, అందుతో 2 బోతలని ఆ విధంగా గుర్తించి వాళ్ళని ఆయన ఎదుర్కొని ఆ విధంగానే చేస్తున్నాడు. వాళ్ళు మామూలు మనుషులు చూసినట్టు చూడలేదు, ఎవరి వాకస్తులు చూసినట్టు చూడలేదు, లోపల ఇంటికి వచ్చే బంధువులు చూసినట్టు చూడలేదు, లోపల ఈ స్నేహితులు వస్తుంటారు వీళ్ళు వాళ్ళు చూసినట్టు చూడ. ఆయన సర్వశక్తిని గడుపుకున్న దేవా అర్థమైందా? అదే యువత ఉంటారు చెప్పండి. ప్రత్యక్షమే లోతుకి ప్రత్యక్ష లేదు. అందుకనే అతడు ఏమంటాడు? చిత్తం మత్స్య సంఘాలకు ఎలాగో ఇతడు కూడా నా దేవుళ్ళారా. కానీ అబ్రాహాంకి ఏమని చెప్పండి? అది కావాలి నేను ఆయన నామస్తా హల్లెలూయా. ప్రధానముగా అది గుర్తించాలి. అందుకనే పిల్లారా, నువ్వు సహోదరుడు అనుకోండి, ఆ సహోదరులు నివసిస్తున్నది ఆయన ఎవరో నువ్వు గుర్తించినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు గౌరవిస్తావు, ఆ వ్యక్తిని నువ్వు సన్మానిస్తావు, ఆ వ్యక్తిని నువ్వు మర్యాద చేస్తావు. ఆ వ్యక్తిలో ఉన్నది ఎవరో నువ్వు గుర్తించాలి. ఆయన మెస్సయ్య. అందుకే మెస్సయ్య ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు దూరంగా ఉన్న సర్వశక్తిని ఏ విధంగా ప్రేమించాలి. ప్రేమ గారు అంటారు, ఎదురుగా ఉన్నటువంటి భర్తని నీవు లేకపోతే నీ భార్యని నీవు గౌరవించినప్పుడు, ప్రేమించినప్పుడు ఏమండి దూరంగా ఉన్న సర్వశక్తిని ఏ విధంగా ప్రేమించగలవు? అదేనా మీకు? ఎందుకు? ఆయనలో నివసిస్తున్న వాడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సర్వశక్తిమంతుడు ఆత్మ కనుక సహోదరులు నివసిస్తున్న వాడు ఏమని చెప్పండి? అంటే మేము మత్స్యాల సంఘాల గురించి చెప్పట్లా. మత్స్యాల సంఘాల్లో ఉండేది దురాత్మే, మత్స్యాల సంఘాలకు వెళ్ళే వాళ్ళలో ఉండేది దురాత్మే, లోకాత్మే. అన్నిల్లో ఉండేది కూడా దురాత్మే. అయినా కానీ ప్రేమ కలిగి ఉండాలి. అదొకటి మీకు వాక్యాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి? అలాగని వాళ్ళకి వాక్యంలోనమైన వాడు ప్రేరేపించినప్పుడు ఏకీవించడం, అననీయ సత్యరాల ఏకీవించి వాక్య విరోధమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదంలో పడిపోతాను. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధంగా ఉంటారు కాబట్టి. నిన్ను కూడా ఏం చేస్తాను? లోకరీతిగా నీ భర్త కానీ నీ భార్య కానీ వాళ్ళు అన్నిలో మత్స్యాపాలు అనుకోండి, నీతో ఏకీవించి నువ్వు కూడా వాళ్ళకి ఏకీవించి వాక్య విరోధమైన వాటి ప్రేరేపించబడడానికి అవకాశం ఉంది. అందుకనే నీవు వాక్య విషయంలో అలాగే వాళ్ళ విషయంలో ఆ వాక్యమును బట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆయన నమ్మేస్తారు. అది మా ఆయనే కదా, మీరు కప్పించడం చేసుకున్నారు కదా అని చెప్పి ఆయన చెప్పినట్లు గంగరెడ్డిలాగా బొరుగు తెలియవనుకో
ఆయనతో పాటు నరకానికి వెళ్ళిపోతాడు. నీలో ఉన్నవాడు వేరు, వాడిలో ఉన్నవాడివి అయినప్పటికీ నువ్వు సమాధానం కలిగి ప్రేమ కలిగి ఉంటూనే క్షమించుకుంటూనే వాళ్ళు కూడా నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి. మరి శిలువ మీద ఆయన కిరీటం పెట్టి ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళు క్షమించారా? అలాగే మీ భర్త అందులో వచ్చాక ఎవరైనా కానీ క్షమించుకుంటూ ఏం చేయాలి చెప్పండి. సహనము కలిగి నువ్వు ఆ మెస్సీ మార్గం నడుస్తున్న భక్తులు ఈ ప్రార్థనలు ఈ పరిశుద్ధతని నువ్వు కాపాడుకుంటూ వాళ్ళ వల్ల నువ్వు అపిత్రులు కాకుండా అది నడుచుకోవాలి. అంతేకాదు నీ పవిత్ర ప్రవర్తన బట్టి వాళ్ళ రామత్వం వచ్చారని బైబిల్ లాయిగా నడుస్తారు. అదేలేదా చూడండి ఒకసారి మీరు తిమోతి 1వ పేతురు రాసిన పత్రిక చూడమ్మా. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం వాక్యము లేకుండానే తమ భార్యను నడవడి వల్ల రాబట్టం వచ్చింది వాయి నామలిస్తారు. అరేలేయా అటువంటి స్త్రీలారా అంటే వీళ్ళకి అన్ని సంబంధంలో భర్త ఉన్నారు. ఇది అర్థమైందా? కానీ వీళ్ళు చర్చికి వెళ్తున్నారు, వాళ్ళు రావట్లేదు. వీళ్ళు మందిరానికి వస్తున్నారు కానీ వాళ్ళు రావట్లేదు. అప్పుడు పేతురు ఏం చెప్తున్నారు చెప్పండి. వీళ్ళు నమ్ముకున్నారు, వాళ్ళు నమ్ముకోండి. అప్పుడు ఏం చెప్తున్నాడంటే అటువంటి స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండడి. లోబడి ఉండమంటే మంచి విషయాల్లో వాక్య సంబంధమైన విషయాల్లో లోబడి ఉండాలి. అంతేగాని గుడికి రమ్మంటే గుడికి వెళ్ళిపోవడం, లోబడి ఉండమంది కదా అని చెప్పి గుడికి రమ్మంటే గుడికి వెళ్ళిపోవడం ఏమండి అలా చేయమని కాదు. తర్వాత అందువలన వారిలో ఎవరైనా వాక్యమును కలుగేయలేతే కొంతమంది నమ్ముకొని ఉండొచ్చు, వాక్యానికి అనుదేయులుగా ఉండొచ్చు కొంతమంది. ఎందుకంటే కొరింథీ రాసిన పత్రికలో ఉన్నది బైబిల్లో 7వ అధ్యాయంలో ఉన్నది అవిశ్వాస సంబంధమైన భర్త, విశ్వాస సంబంధమైనటువంటి భార్య. వాళ్ళిద్దరిని బట్టి ఏముండదు పిల్లలు. చూడండి ఒకసారి అది కూడా మనం చూద్దాం. 1వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడమ్మా. భార్యను బట్టి చూడమ్మా 13 వచ్చి లేకపోతే 12 నుండి చదువు. ఎలాంటి కాదు నేనే తక్కిన వాడితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనా అవిశ్వాసురాయన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడింది కదా అతడు ఆమెను పరిత్యజించకూడదు. మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసమైన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడింది కదా ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఇందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. కాబట్టి అవిశ్వాసి అయిన భర్త నిన్ను బట్టి అతడు ఏమవుతాడు చెప్పండి, అతను పరిశుద్ధపరచబడవచ్చు అన్నారు. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, వారు అందువల్ల వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే లేకపోతే ఆయన వాక్యములకు విధేయత చూపించిన వారైతే వారు బైబిల్తో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి నీవు బైబిల్తో అపవిత్రతలకు వేరు పెట్టకుండా నీవు అపవిత్రతను తీసుకోకుండా అపవిత్రమైన పాపులతో పాటు అపవిత్రమైనటువంటి వారితో నువ్వు సహవాసం చేయకుండా ఏమంటే బైబిల్ కలిగి నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు అనుకోండి, ఆ బైబిల్తో కూడా ఆ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే వాక్యం తెలియదు అతనికి, వాక్యం లేకుండానే నువ్వు వాక్యం గురించి అతను మాట్లాడలేదు అనుకున్నావు. కానీ నీ ప్రవర్తన చూసి అతను ఏమవుతాడు చెప్తాను, అతన్ని నీవు రాబట్టవచ్చును ఆయన నామనిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా రాబట్టవచ్చును అంటారు. కాబట్టి పిల్లరా చూడండి, మనము
ఆ విధముగా చివరి సమయంలో, చివరి కాలంలో, నీ చివరి సమయంలో ఆ విధంగా ఆ విధంగా పవిత్రతను కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి మెసేజ్ జీవితంలో మనం చూసినట్లయితే ఆయన మన కొరకు రక్షకుడుగా జన్మించాడు. ఆయన మిగతా వాళ్ళందరూ కూడా ఆయన పాపులుగా, అపవిత్రుడుగా కనబడుతూ ఉన్నాడు. కానీ ఆ యొక్క యోహానుకైతే అతను ఏ విధంగా పడుతున్నాడు చెప్పండి? నాకంటే శక్తిమంతుడు. నేను కాకినాడ వచ్చినప్పుడు ఏమండి పరిచర్యకు వస్తే అయ్యగారి యొక్క తమ్ముళ్ళు ఉండేవారు. మా ఊళ్ళు వచ్చారు నన్ను తీసుకుపోవడానికి, ఒంగోలు నుండి వచ్చారు తీసుకుని పోవడానికి. అమ్మ అలా అన్నారు, మీరన్నా చెప్పండి మా వాడికి, మేము తీసుకెళ్ళిపోతాం, మా వాడిని మేము తీసుకెళ్ళిపోతాం అన్నారు. వచ్చి కూర్చునేవారు ఇక్కడ. అదేగా నేను అప్పుడు ఏం చేశాను, చాలా సార్లు వాళ్ళు వచ్చారని తెలిసినప్పుడు ఈ సేవల గురించి నేను ఇల్లు పెట్టి వెళ్ళిపోయి, కాకినాడలోనే ఇల్లు పెట్టి వెళ్ళిపోయి ఎక్కడో చెట్ల మీద అక్కడ తలదాచుకున్నాను. ఇప్పుడు ఆ ప్రాంతాలు లేవు, అప్పుడు హాస్పిటల్ లేవు, అక్కడ పెద్ద చెట్లు ఉండేవి. ఆ చెట్ల మీద కూర్చుని ఆ కాలు ఎవరు కనబడకుండా, ఎందుకంటే నా గురించి తిరుగుతున్నారు తీసుకెళ్ళిపోవడానికి తెలిసి వచ్చారని తెలిసి ఆ విధంగా పారిపోయాడు, గోడకు వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇలా వస్తే అలా దూకి వెళ్ళిపోయాడు. అలానే వారు అయ్యా మీరు చెప్పొచ్చు, మీరు చెప్పండి అయ్యా అంటే వాళ్ళు అనేవారు, అమ్మా మేము ఆయన మాట వినాలి తప్ప మేము ఆయన చెప్పడం కాదమ్మా అని ఆయన అలా మాట్లాడిన వాళ్ళు చివరికి అవిశ్వాసం వలన దెబ్బతిన్నారు. కాబట్టి పిల్లారా ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు అయ్యగారి తర్వాత ఈ ఫిలోమోను ఆయన ఏర్పరచుకున్నాడని వాళ్ళకి తెలుసు కాబట్టి, అందుని బట్టి వాళ్ళు దాన్ని గుర్తించారు కాబట్టి అందుని బట్టి వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు. అందుకనే పిల్లారా ఆనవాళ్ళు ఆయన గుర్తించడానికి బైబిల్ చెప్తుంది. ఆయన యెషయా గ్రంథాన్ని ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథం ఆయనకి ఇవ్వబడింది. యెషయా గ్రంథంలో ఆయన గురించి రాయబడింది. ఆయన పేదల సువార్త ప్రకటించుటకు, ఈ విధంగా ఆయన రోగులు స్వస్థపరచడానికి అవన్నీ ఆయన జీవితంలో జరిగాయి. ఆయన గుర్తించుటకు ఆ లేఖనాలు నెరవేర్చబడలేదు, ఆనవాళ్ళు పొత్తిగుడ్డలో చుట్టబడి ఉండడము ఆనవాళ్ళు. ఆయన జీవితంలో జరుగుతున్న కార్యాలు, ఆయన జీవితంలో జరిగిన కార్యాలు, ఆయన శిలువ వేయబడ్డము, ఆయన దాడి మీద వెళ్ళడము, లేఖనాలన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేర్చబడమే ఆయన గుర్తించడం ఆనవాళ్ళు. ఏలియా జీవితంలో జరిగిన లేఖనాలు నెరవేర్చిన లేఖనాలే ఆయన గుర్తించడానికి ఆనవాళ్ళైనవి. హల్లెలూయా. అందుకనే పిల్లారా బైబిల్లో మనము రాహాబు అనే వేషం ఉంది, రాహాబు అనే స్త్రీ ఉంది. ఆమె అడుగుతాడు. మీరు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మీరు చదవడమ్మా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. నేను మీకు ఉపకారం చేసింది కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, ఆమె చేసిన ఉపకారం ఎందుకంటే ఆమె యోగుల వారిని చేర్చుకుంది. యోగుల వారిని కనుక ఆమె చేర్చుకోకపోతే ఆ రోజున ఆ యొక్క ఎరుకో వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకొని తీసుకొని చెరలో వేసేస్తారు, తర్వాత శిక్షిస్తారు, ఏదేం చేస్తారు. కానీ ఆమె ఏం చేస్తుందంటే బైబిల్ చెప్తుంది ఆమె మంచి క్రియలు చేసింది. బైబిల్ ఎందుకు రాసి పెడుతున్న ఒకటి క్రియలతో కూడిన విశ్వాసము, క్రియలేని విశ్వాసం మృత్యుమనుంది. ఆమె క్రియలతో అంటే ఆమె క్రియలతో కూడిన విశ్వాసము కలిగిందా? ఆమె ఏం చేసిందనండి వాళ్ళని చేర్చుకున్నప్పుడు అలాంటిది నేను మీకు ఉపకారం చేశాను కదా, నేను మేలు చేశాను కదా అంటే మిమ్మల్ని ఇలాగా దాచాను కదా, వాళ్ళకి వచ్చినాక నేను చెప్పకుండా సభ్యుకి దాచాను కదా, ఇలా వెళ్ళాను నేను అలా చెప్పి నేను దాచాను కదా. కాబట్టి దాచాను కాబట్టి మాకు డబ్బు ఇవ్వండి, లేకపోతే మీ దగ్గర ఏమైనా ఉంటే అయ్యవండి ఇవ్వండి, లోక సంబంధమైన అడుగుతారు అందరూ. ఇది అదేగా అలాగ అడుగుతారు. అది ప్రత్యక్షత జరిగింది, ప్రత్యక్షత అలాంటి అడగలే. ఏమడుగుతుంది చెప్పండి? నాకు ఆనవాళ్ళు ఏమని అడుగుతుంది. అరేయా ఎర్రని దారాన్ని ఆమెకు ఆనవాళ్ళుగా ఇచ్చారు. ఎందుకంటే ఆమె ఎరుకో పట్టణమును కాల్చి ముందుగా ఆమెను రక్షించుటకు
ఆమె ఎక్కడ ఉన్నప్పుడు కూడా గుర్తించుటకు ఎర్రన దారము ఆనవాళ్ళై ఉంది. ఆ ఆనవాళ్ళు, ఆ గుర్తు, దాన్ని నిలబెట్టే మరలా వేలుని వారు వచ్చినప్పుడు ఎత్తుకుంటూ వెళ్ళారు. ఎత్తుకుంటూ వెళ్ళినప్పుడు ఎర్రని దారం కనబడింది. ఆ ఆనవాళ్ళని చూసే ఆమెను బయటికి తీసుకొచ్చారు. ఆమె రక్షణని కోరుకుంది. అన్నారంట ఒక సమయంలో ఎవరో ఆ పిల్లల గురించి, ఈ పిల్లలకి ఏం కావాలని అడిగితే ఆ పిల్లలు కొంచెం ఆ మానసిక స్థితి సరిగా లేకుండా, ఆ సరైన జీవితం లేకుండా ఉంటే అందరూ ఏమడుగుతారు చెప్పండి? నా పిల్లలకి మంచి చదువులు ఇవ్వండి, మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ప్రార్థన చేయండి, లేకపోతే వాళ్ళు మన్నస్థితిమైన స్థితికి వెళ్ళేలాగా, వాళ్ళు బాగా లోకల్లో సంపాదించుకొని మళ్ళీ ఇల్లు కొనుక్కొని కట్టుకొని కార్డు కొనుక్కొని బాగా జీవించేలాగా ఏదైనా అడుగుతారు. కానీ అలా అడగలేదు. నా పిల్లలకు మారు మనసు రక్షణ తెచ్చేవాడు నాయన. ఇతన్నిటికంటే ముఖ్యమైనది. హల్లెలూయా. అలాగే పిల్లరా దేవాలయం దగ్గర కుంటిని ఎత్తి కూర్చొని ఉన్నారు. పేతురు యోహాను వాళ్ళందరూ వైపు వెళుతున్నారు. ఆ సమయంలో అతడు అక్కడ భిక్ష అడుక్కుంటూ ఉండేవాడు. ఎవరెవరు కొంత ఏదో ఒక వాళ్ళ దగ్గర ఉన్నది వేస్తా ఉంటారు అతనికి. అతడు అడుక్కునేవాడు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులో ఏదో వేసేవారు. అక్కడికి వచ్చినప్పుడు అతడు పేతురు అంటారు, వెండి బంగారములు మా యొద్ద లేదు కానీ మేము ఏది కలిగి ఉన్నామో దానిలో మీకు ఇస్తున్నాము. హల్లెలూయా. అదే మనం ఎప్పుడు అడగాలి. ఆమె ఏమడిగింది చెప్పండి? నాకు ఎరుకోలో మంచి బిల్డింగ్ ఇవ్వు, లేకపోతే ఎరుకోలో మాకు అది చేయండి ఇది చేయండి అని అడగలేదు. వారు ఎరుకో నాశనం చేయడానికి వీళ్ళు వస్తారు. లోకముతో పాటు నేను నశించిపోకుండా ఇజ్రాయేలుతో పాటు బ్రతుకున్నట్లు నాకు రక్షణ కావాలని అడిగింది. హల్లెలూయా. నాశనం చేసేవారు వాళ్ళే, రక్షించేవాళ్ళు కూడా. అది కావాలి. ప్రాముఖ్యమైనది, శాశ్వతమైనది. దూతలు ఎందుకు వచ్చారో, ఆ దూతలు ఏమి కనుగొన్నారో దాన్నే మనం అడగాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ కూడా వాళ్ళు ఏమడిగారు చెప్పండి? ఆయన ఎందుకు వచ్చాడు? స్వస్థపరచడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? చనిపోయిన వారు లేపడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆయన స్వార్థ ప్రకటించడానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? మన పాపం నిమిత్తమై ఆయన చనిపోయి తిరిగి లేచి మన రక్షణ తీసుకొచ్చాడు. అది అడగాలి ఆయన్ని. అది ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మన బైబిల్లో జక్కైనటువంటి వాళ్ళు మనం చూస్తే ఏం అడగలేదు. కానీ వాళ్ళు ఏమడిగారు చెప్పండి? జక్క ఏమడిగారు చెప్పండి? ఏమడిగారు చెప్పండి? మారు మనసుగా ఎవరి దగ్గర తన ఆస్తులు సగభాగాన్ని ఇచ్చాడు. అంతేకాదు ఎవరి దగ్గరికి అన్యాయం తీసుకున్న వాళ్ళకి 400 ఇచ్చాడు. అన్నాడు ఇప్పుడు అబ్రహాము కుమారుడిని. హల్లెలూయా. హల్లెలూయా. మనం అప్పుడు ఆ రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడో దాన్నే అడగాలి. పాపమును కడగడానికి, పాపమును శుద్ధి చేయడానికి, నిన్ను పవిత్రపరచడానికి, నిన్ను పరిశుద్ధపరిచి రెండవ రాకడకు సిద్ధపరచడానికి దూతలో పంపించి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనము ఆ రోజుల్లో ఆయన ఎందుకు వచ్చారంటే రక్షించడానికి వచ్చారు. దేవుని వారు ఎందుకు వచ్చారు? అదే అడిగిందా అంటే ఆనవాళ్ళు. మనకు కూడా ఒక ఆనవాళ్ళు. పెంతెకొస్తు పండుగ నాడు వాళ్ళు మేడగదిలో ఉండి మాకు ఆస్తులు అయ్యా, డబ్బు అయ్యా, పిల్లలకు ఉద్యోగాలు అయ్యా, ప్రమోషన్లు అయ్యా, మా వ్యాపారాలు బాగుండాలయ్యా, మేము అలా గొప్ప ఈ విధంగా ప్రార్థన చేయలేదు. వాళ్ళకి ఏ వాగ్దానం చేయబడిందంటే పరిశుద్ధాత్మ వాగ్దానం చేయాలి. వాళ్ళు పరిశుద్ధాత్మ దాని గురించి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మే అదొక వాళ్ళు ఆయన బిడ్డలకు ఆ రాహామని స్త్రీ ఎలాగైతే ఒక ఆనవాళ్ళు కలిగి ఉందో వీళ్ళు కూడా ఎర్రని దారులు ఎలాగ ఆనవాళ్ళు ఉందో పరిశుద్ధాత్మ కూడా వాళ్ళకు ఒక ఆనవాళ్ళు అనమాటండి. ఆనవాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. అప్పుడు వాళ్ళకి ప్రత్యక్షత వచ్చింది. అప్పుడు మారు మనసు పొంది పాపక్షమాపణతో ప్రతి ఒక్కరు కూడా ఆయన నామంలో బాప్తిజం పొందాలని, పరిశుద్ధాత్మ వరం వెళ్తారని, అపోస్తలుల బోధ సహవాసం
టెలివిజన్ బట్టి వాళ్ళు ఏం చేశారంటే తెలియజేసినప్పుడు 3,000 మంది నామూలు బాప్తిజం పొంది పాపాలను కడిగేసుకున్నారు. హల్లెలూయా హల్లెలూయా అని ఏం పొందుకున్నారు చెప్పండి? అపోస్తలులు, 12 మంది అపోస్తలులు వాళ్ళు ఏమి కలిగి ఉన్నారు? వాళ్ళ ద్వారానే పొందుకున్నారు. ఎందుకంటే వారు బాప్తిజం ఇచ్చేటువంటి ఎందుకంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించింది. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. అందుకని వాళ్ళు ఆ యొక్క రక్షణ సువార్త ప్రకటించడము, మారు మనసు. హల్లెలూయా హల్లెలూయా. అలాగే బ్రహ్మాండారు నడుపుతుంది ఆయన గుర్తించిన ఆనవాళ్ళు. ఏలియా ఎలాగో, యాహాను ఎలాగో, అలాగే నీళ్ళ గారి పరిచర్యలు కూడా అలాగే ఆనవాళ్ళు. 7వ దూతను గుర్తించుటకు ఆనవాళ్ళు. ఎందుకంటే గుర్తించాలంటే మనకు ఆనవాళ్ళు. ఎందుకంటే చాలా మంది బోధకులు ఉన్నారు, చాలా మంది శిష్యులు పుట్టారు, మెస్సీ కాలంలో కూడా బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన గుర్తించాలంటే ఆనవాళ్ళు. అలాగే ఆ యొక్క ఎరుకలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, కానీ ఆనవాళ్ళు ఏమో స్త్రీ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. 7వ సంఘకాలంలో అనేక మంది బోధకులు ఉన్నారు, కానీ ఆనవాళ్ళు 7వ దూత ఏలియా ఆత్మ అతడు కలిగి ఉండడమే, ఎర్రని దారాన్ని అంత పరిశుద్ధాత్మను కలిగి ఉండడమే ఆనవాళ్ళు. హల్లెలూయా. ఆనాడు ఏలియా ఎలాగైతే ఆనాడు యెజెబెలు యొక్క అన్య సంబంధమైన బోధనలు ఆ ఏలియా ఖండించాడు. అతడు పిల్లారా రసము కలిగిన వాడే ఆ దుర్బోధ సంఘాలలో నుండి, ఆ యొక్క యెజెబెలు యొక్క బోధనలో నుండి అతడు ఏలియా ఏ విధంగా అయితే ప్రత్యేకంగా నిలబడ్డాడు, అదే విధంగా బ్రహ్మాండ గారు కూడా చివరి కాలంలో ఆనాడు యెజెబెలు అంటే నాడు భక్ష్యాల సంఘాలు, ఆనాడు యెజెబెలు అంటే ఆయన హస్తాలతో బయలుదేరత, ఆ బోధన అంటే ఇతృత్వము, ఎంటు దినాలు, శనివారం ఆరాధన, సాక్షులు, ఇవన్నీ కూడా వాక్య విరోధమైన అన్య సంబంధమైన లోక సంబంధమైన ముగ్గురు దేవుళ్ళు ఉండే విశ్వాసం ఎవరికంటే లోకస్తుంది. అన్ని దేవుళ్ళు నమ్ముతారు, ముగ్గురు దేవుళ్ళు వాళ్ళు నమ్ముతారు, మనం నమ్ము. అదేగా కాబట్టి పిల్లారా ఆ విధంగా అలాగే 7వ దూత ద్వారా మర్మాలు, 7వ దూత పలుకు దినములు మర్మాలు సమాప్తం. అందుకని బ్రహ్మం గారు పరిచయం చూడండి, ఆయన పిల్లల హృదయాన్ని తండ్రులు తట్టు. అలాగే యోహాను ఎట్లయితే యోహాను పరిచయం ఏం జరిగింది చెప్పండి? తండ్రుల హృదయాన్ని పిల్లలు పిల్లలంటే ఎవరు అపోస్తుంది, తండ్రులు అంటే ఎవరు పరిచయం సభ్యులు వాళ్ళన్నారు. అలాగే ఇప్పుడు ఎట్లయితే తండ్రులు అనగా అపోస్తులు, పిల్లలు అనగా మత్స్యాల సంఘాలు. అందుకని పిల్లల హృదయాలు తండ్రులు వైపు అపోస్తుల బోధ వైపు తిప్పాడు. అపోస్తుల బోధ వైపు అది నెరవేరడమే. ఆయన గుర్తించడకు ఆనవాళ్ళు. మెస్సయ్య పరిచయం ఏం జరిగాయో బ్రహ్మాండ గారి పరిచయం జరిగింది. మెస్సయ్య పరిచయంలో మూడు ఈర్పులు జరిగాయి. ఆ 3 ఈర్పులు ఏంటంటే స్వస్థతలు, హృదయ రహస్యాలు బయలుపరచడం, వాక్య బయలుపరచడం. మెస్సయ్య పరిచయంలో జరిగి రోగులు ఆయన స్వస్థపరిచాడు, సమరిస్తున్న హృదయ రహస్యాలు చెప్పాడు. అలాగే వాక్య బయలుపడి నా శరీరం తిరిగి నా రక్తము త్రాగితే అన్నప్పుడు 12 మంది శిష్యులకి అది బయలుపరచబడింది. వాళ్ళు ఉన్నారు 70 మందికి అర్థం కాక అపార్థం చేసుకుని ఆయన మాటలు అపార్థం, నీ శరీరం ఎవరు తింటారు, నీ రక్తం ఎవరు తాగుతారు వెళ్ళిపోయారు. ఆయన వదిలిపెట్టింది. వాక్యం వాళ్ళకి బయలుపరచబడింది. అవి 3 జరిగాయి. బ్రహ్మాండ గారి పరిచయంలో కూడా అవే జరిగాయి. అందుకని బ్రహ్మాండ గారి పరిచయం అంటే 7వ దూత పరిచయంలో మనిషి కుమారు పరిచయం కూడా జరిగింది. అందుకని మనిషి కుమారు దినములలో ఉన్నాం మనం. హల్లెలూయా హల్లెలూయా. ఆనవాళ్ళు ఆయన గుర్తించడానికి ఏమిటి చెప్పండి? ఆనవాళ్ళు. 7వ దూత పలుకు దినములు మర్మములు సమాప్తమగును. అందుకని 7 సంఘాలు 7 దూతలు ఇచ్చారు, బయలుపరచబడ్డాయి. 7వ దూత 7వ దూత కాలంలో మర్మాలు, 7 ముద్రలు, 7 సంఘ కాలాలు, దానియేలు 70 వారములు, సర్ప సంతానం, ఇలాంటి మర్మాలన్నీ కూడా బయలుపరచబడ్డాయి. ఎందుకంటే ముగింపుకు వచ్చింది కాబట్టి అన్ని విషయాలు బయలుపరచబడిన కాలము 7వ దూత కాలము.
అయితే 7వ ముద్ర మాత్రం బయలుపరచబడలేదు, సమస్తము బయలుపరచబడ్డాయి. వీటన్నిటిని బట్టి ఆయన 7వ సంఘకాలపు దూతని మనం గుర్తించడానికి ఆనవాలైనది. హల్లెలూయా! శుభకరమైన ఆనవాళ్ళు, రక్షణను కలిగజేసేటువంటి ఆనవాళ్ళు. అందుకని ఆ యొక్క రాహాబు స్త్రీకి ఒక ఆనవాళ్ళు కలిగింది. ఇప్పుడు కూడా ఎవరైతే ఆయన నామంలో బాప్తిజం పొందారో 7వ దూత వర్తమానం ద్వారా బిజన్ గారు, జాన్సన్ గారు అపోస్తలుల బోధ బోధించారు. అపోస్తలుల బోధ సహవాసమే. కాబట్టి ఇప్పుడు వధువు కూడా ఒక ఆనవాలు కలిగి ఉంది. రాహాబు స్త్రీ ఎలాగో ఆనవాళ్ళు కూడా పరిశుద్ధాత్మ గుర్తు, ఆనవాళ్ళదే ఒక గుర్తు. ఆయన గుర్తించడానికి ఎలాగో ఒక గుర్తు, ప్రశ్నని గుర్తించడానికి ఒక గుర్తులు చెప్పాడు. ఇటీవల ఒక పులి వచ్చిందంట. ఆ పులిని ఎవరో చూశారు, ఊళ్ళోకి వచ్చింది. అది అటవీ శాఖలకు తెలిసినప్పుడు అంటే ఫారెస్ట్ ఆఫీసర్లకి ఆ పులి దాని ఆనవాళ్ళు ఎటువైపు వెళ్ళింది ఏమిటి దాని గురించి ఎదురుగా ఆరంభించారు. దాని యొక్క కాలు యొక్క అడుగులను బట్టి, ఆ గుర్తులను బట్టి, ఆనవాళ్ళు అంటే గుర్తులు, ఆ గుర్తులను బట్టి ఇటువైపు వెళ్ళింది అటువైపు వెళ్ళింది వాళ్ళు తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా పిల్లారా ఆయన వధువు కూడా పరిశుద్ధాత్మని గుర్తులు, రక్తపు గుర్తులు ఆమె కలిగి ఉన్నది. హల్లెలూయా! ఆనవాళ్ళు చెల్లిపోయారు. వేగులు వారు ఎలాగైతే ఆనవాళ్ళు రాహాబు స్త్రీకి చెల్లిపోయారు, అలాగే ఆనవాళ్ళు చెల్లిపోయారు. అందుకని పిల్లారా మరలా ఇప్పుడు ఆ 2వసారి ఆయన మరలా రక్షించడానికి ఆయన వస్తానన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు కూడా మనకి ఒక శుభకరమైనటువంటి ఆనవాళ్ళు ఇక్కడ కీర్తన ఏమో చెప్పండి ఒకసారి ఆ వచ్చిన మనం చదువు. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము చూడము. శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనబరచుము, నా పగవారు చూసి సిగ్గుపడినట్లు. ఇలారా ఈనాడు కూడా సాతానుడు లోకము సిగ్గుపడినట్టు ప్రతి కాలంలో ఆయన ఎలాగ ఆనవాళ్ళు ఇచ్చాడు. నువ్వే మోసే కాలంలో కూడా ఆనవాళ్ళు, సరస్వతి మంత్రి ప్రత్యక్షమయ్యాడంటే ఆనవాళ్ళు ఏంటంటే 2 చూశాడు. నిజమైనా ఆనవాళ్ళు అంటే గుర్తులు. ఈయన సరస్వతి మంత్రి ద్వారా పంపబడిన వాడే. అందుకనే ఎవరైనా సరస్వతి మంత్రి కనుక వచ్చాడంటే, పంపబడ్డాడంటే ఎందుకు వచ్చాడు, నిజమైనా ఎవరు పంపారో, ఎందుకు వచ్చాడో ఏమిటో చెప్పాల్సింది ఆయన నామస్కారం. హల్లెలూయా! 7వ దూత వచ్చాడు, ఎందుకు ఆయన పంపించాడని చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఎలా చెప్పాడు అంటే మర్మమును బయలుపరచడానికి, ఆ యొక్క పిల్లలని ఆయన తండ్రుల వైపు చెప్పడానికి, ప్రతిశాఖ సంఘాల బోధనలో ఉన్నటువంటి వారిని ఏమండి అపోస్తలుల బోధనలో ఉన్న వారిని సత్యం వైపు చెప్పడానికి ఆయన ఎందుకు వచ్చాడు. ఇప్పుడు కూడా మనం 2వసారి ఆయన ఎందుకు వచ్చాడో ఆయన బయలుపరుచుకున్న కాలంలో మనం హల్లెలూయా! హల్లెలూయా! అందుకనే ఇప్పుడు కూడా మనకి ఆయన ఈ వర్తమానం గుర్తించడానికి, ఆనాడు 7వ దూత వర్తమానం గుర్తించడానికి, అనగా ఏలియా వర్తమానాన్ని గుర్తించడానికి ఆనవాళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఇప్పుడు కూడా మనం 2వ రాకడ యొక్క తీర్పు వర్తమానాన్ని గుర్తించడానికి కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. హల్లెలూయా! హల్లెలూయా! ఆ వర్తమానాన్ని గుర్తించాలంటే పిల్లారా ఆ వాక్యం ఈ చివరి కాలంలో నెరవేర్చబడు ద్వారాని మనము దాన్ని గుర్తించడం. 2వసారి ఆయన వేపుచుక్క ద్వారా వస్తారు, వేపుచుక్కగా వస్తారు. వాడు ఇప్పుడు వేపుచుక్కగా బయలుపరుచుకున్నారు, ఆయన రక్షకుడిగా బయలుపరుచుకున్నారు. అంటే పాపములను రక్షించుడు కాదు, శ్రమ కాలం ఉంది, ఉగ్రత ఉంది, ఆ భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి కనుక ఆ శ్రమంలో పాటు నువ్వు నశించిపోకుండా లోతులు ఎలాగైతే రక్షించాడో, నోహును ఎలా రక్షించాడో, ఆలోపును ఎలా రక్షించాడో, రాహాబు స్త్రీని ఎలా రక్షించాడో, దానియేలును ఆయన ఎలా రక్షించాడో అలాగే రక్షించడానికి ఇప్పుడు పైకి తీసుకుని వెళ్ళడానికి. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు నువ్వు ఆయన ఏమడగాలి చెప్పండి.
ఏమడగాలి? రక్షణ అడగాలి. ముగ్గురుతుండి నేను తప్పించిన ఆయన మీకు ఇప్పుడేదో లోకాన్ని ఇవ్వడానికి, లేకపోతే నేను ఒక అమెరికా అధ్యక్షుడుగా చేయడానికో, లేకపోతే రష్యా అధ్యక్షుడు గారు చేయడానికో రాలేదు నేను. లేకపోతే నేను ఒక లోకంలో గొప్ప కోటేశ్వరుడు గాను, గొప్ప ధనవంతుడిగా చేయడానికో, లేకపోతే నేను గొప్ప వ్యాపారస్తుడిగా చేయడానికో, లేకపోతే లోకంలో గొప్పగా బాగా సంపాదించిన స్థిరపడిపోవడానికో రాయరా, నిన్ను స్థిరపరచడానికో రాలేదు. దేనికి వచ్చాడు చెప్పండి? నిన్ను రక్షించడానికి కనుక ఉగ్రత తీరిపోయే వరకు కూడా నిన్ను మధ్యాకాశంలో దాచి నిన్ను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ నోహ కాలం, లోతు కాలం, రాహబని స్త్రీ కాలం, దానియేలు కాలం ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. ఆ బయలుపాటు, ఆ 7వ ముద్ర చరబడులను బట్టి మనం ఇప్పుడు ఈనాడు ఈ వర్తమానాన్ని బట్టి, లేఖను నెరవేర్చబడులను బట్టి, న్యాయమైన తీర్పు జరుగుతున్న దీనిని బట్టి, ఇతన్నిటిని బట్టి మీకు ఆ యొక్క రక్షకుడిని మెస్సైని గుర్తించుటకు ఆనవాళ్ళ. హల్లెలూయా. అందుకనే 7వ రోజు తర్వాత ఈ ఏకచుక్క వర్తమానం ఉన్నదనే దానికి గ్రంథం గారి పేరు 7 అక్షరాలు ఉంటే ఫిలెమోను పేరు 8 అక్షరాలు. ఇది అర్థమైందా? అలాగా ఆ యొక్క సర్వశక్తిమంతుడు ఎలాగైతే గ్రంథం గారికి తోడయ్యిందా, దేవుడు తోడయ్యిందాడో ఇప్పుడు కూడా అలాగే తోడై ఉండాలి. అవన్నీ కూడా ఆనవాళ్ళని బట్టి ఇవన్నీ కూడా అలాగే గ్రంథం గారి పేరు ఉందనుకోండి, అబ్రహాం పేరు, గ్రంథం గారి పేరు ఎలోహింలో కలుస్తారన్నమాట. అబ్రహాం సరస్వతి పేరుతో కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అయితే మరి బ్రహ్మాం గారి యొక్క సహోదరులు ఉన్నారు. వాళ్ళు అది బ్రహ్మాం గారి ఇంటి పేరు బ్రహ్మాం అంటారు. ఆయన పేరు విలియం మ్యారియల్. మరి మిగతా వాళ్ళ సహోదరులు వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి వారి పేర్లు కూడా కలుస్తాయి. కానీ మిగతా వాళ్ళ పేర్లు వాళ్ళ కలిసినట్టు ఉన్నా, కానీ ఈయన ఏమి ఆత్మ కలిగిన వాడు. మిగతా వాళ్ళ పేర్లు కలిసి ఉన్నా కానీ అది ఏమి ఆత్మ వాళ్ళలో లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు కూడా ఆ 7 తర్వాత 8 అనేది ఉన్నదనేది 7 నక్షత్రాల తర్వాత 8వ నక్షత్రం ఏకో నక్షత్రము. స్తోత్రం ఆయన. అందుకని మనం ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో దాన్నే తప్ప అదే బైబిల్లో ఉంది. బైబిల్ ఏమి తెలియదు. కళలో ఆయన చూపించాడు. నక్షత్రం కనబడ్డం ఏమండి? 1988లో బంగారపు రంగులు శరీరం అంతా కమ్ముకున్నాయి. అలాగే 93లో అగ్ని జ్వాలలు రానాయి. కానీ వాడికి అర్థం తెలియనప్పుడు, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు మీరు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18 నుండి 29 వరకు చదివినప్పుడు అగ్ని జ్వాల వంటి కన్నులు వెళ్ళిన వాడు, అప్పుడటువంటి పాదము జరిగిన వాడు, వారి క్రియలు బట్టి తీర్పిచ్చేవాడు. కాబట్టి ఇవన్నీ ఆనవాళ్ళు. అభిషేకము ఏమండి? ఈ సంఖ్యలు 7 సంఖ్యలు 8 సంఖ్యలు 7 సంఖ్యలు 7 8 ఆ పేర్లలో కూడా కలవడం మనం చూస్తాం. అంటే అవన్నీ ఆయన రాజు. యెరూషలేము అంటే నూతన యెరూషలేము. ఆయన రాజ్యముతో ఆయన రాజు. షాలేం రాజు అంటే సమాధానపు రాజు అన్నారు. ఆయన ఆ పేరుతో ఇవన్నీ ఏంటంటే ఆనవాళ్ళు. వర్తమానం గుర్తించడానికి ఆనవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనవాళ్ళను బట్టి ఈ వర్తమానం నెరవేరును బట్టి ఇప్పుడు మళ్ళా ఆయన 2వసారి తన కొరకు కనిపెట్టుకున్న వధువుని రక్షించడానికి ఆయన వచ్చాడు. గుర్తులు ఆయన చాలా మంది వర్తమానికులు ఉన్నారు. చాలా మంది 2వ రాజు గురించి బోధించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆనవాళ్ళు ఉంచాడు ఆయన గుర్తించడానికి. హల్లెలూయా. ఈ ఆనవాళ్ళు ఎవరికి ఏ లేకున్న ఆనవాళ్ళు ఆ కాలంలో ఎవరికి లేవు. మెస్సీకున్న ఆనవాళ్ళు ఎవరికి లేవు. ఆనాడు రాహబని స్త్రీకి ఉన్న ఆనవాళ్ళు ఏ స్త్రీకి
లేవు. నీకున్న పరిశుద్ధాత్మ గుర్తు ఆనవాళ్ళు ఇంకెవరికి లేవు. అలాగే ఇప్పుడు రెండవ రాకడలో కూడా ఈ యొక్క ఆనవాళ్ళు హల్లెలూయా హల్లెలూయా. అందుకని పిల్లారా బ్రహ్మం గారు తన 1909లో పుట్టారు, 1969లో పుట్టారు. 1909లో పుడితే ఆయన 19 సంవత్సరాలకి ఆయన క్రైస్తవుడిగా మారాడన్నమాట. సేమ్ 19 సంవత్సరాలకి 1980 అంటే ఆయన 1900 పిల్లారా 1928లో ఆయన క్రైస్తవుడిగా మారాడు బాప్తిజం. అదేవిధంగా 1988లో అంటే 69 నుండి 88కి వచ్చాడు. 88లో కాకినాడలోనే అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు 88లో ఇక్కడికి వచ్చినప్పుడు సముద్రం దగ్గర కాలం ఉందన్నమాట. అక్కడ అయ్యగారు బాప్తిజం ఇచ్చారు 88లో. అక్కడ 19 సంవత్సరాలు ఎందుకంటే బ్రహ్మం గారి తర్వాత ఇదే వర్తమానము అని ఆనవాళ్ళు అనమాట. ఇవన్నీ గుర్తులు గుర్తించడానికి. అందుకనే అన్ని 8 ఉంటాయి జీవితంలో, పేర్లు 8 అక్షరాలు ఉంటాయి. పుట్టినప్పుడు ఆదివారం జన్మించడం, అలాగే పరిచర్యకు వచ్చినప్పుడు 1988లో బాప్తిజం 96 పరిచర్యకి రావడం. అదేం చెప్పండి 8 సంవత్సరాలు ఉంటాయి కరెక్ట్ గా. అలాగే బాప్తిజం కూడా 8వ తేదీన ఇలాగో 8లో ఉంటాయి అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే వధువుకి ఇవన్నీ ఆనవాళ్ళు. వర్తమానం గుర్తించడానికి ఇవన్నీ ఏం చెప్పండి. ఆనాడు ఆ గొర్రెల కాపర్లకు ఎలాగైతే మెస్సును గుర్తించడానికి ఆనవాళ్ళు ఉన్నాయో, అలాగే ఇప్పుడు మరి రక్షణ గుర్తించడానికి ఇవి ఆనవాళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. ఆ తర్వాత పిల్లారా 1988లో బంగారపు రవ్వలు కమ్ముకోవడం ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత మరలా 24 సంవత్సరాలు అంటే 1969 నుండి 24 సంవత్సరాలు 1993లో అంటే మరలా 24 సంవత్సరాలకి అద్భుతించవాలను ఏమండి సులువు అది వల్లి చెప్పలేము అనమాట. సులువు ఆకాశంలో అలా వస్తుంది అనమాట. ఊళ్ళో పనిచేస్తున్నామని తల మీద అలా పడిపోయి అప్పుడు అలా పడతాయని అభిషేకం తెలియదు. నాకేం తెలియదు, అసలు ఏమి తెలియదు. అవి పడ్డాయి. పడితే ఏం అర్థం కాలేదు మనకి, ఏమి తెలియదు మనకి. అదేగా తర్వాత తెల్లని మీద మారడం. తర్వాత ఏమో చిన్న కత్తి ఉంటే చాలా పెద్ద పొడవైన సర్పం ఉంది, ముక్కలు ద్వారా ఎన్ని కళ్ళు వచ్చాయి. కానీ కళ్ళకు అర్థం తెలియలేదు. కానీ పరిచర్యకు వచ్చిన తర్వాత అంటే ఆ కళలు ఎలా తెలిసాయి, నీకు ఇదంతా ఎలా తెలిసిందని అంటే అయ్యగారు నిద్రించిన తర్వాత ఇప్పుడు మీకేమైనా కళలు వస్తే రాసి పంపండి, అది అందరూ కూడా ఆత్మీయంగా బలపరచుకోవడానికి బాగుంటాయి అని అంటే అప్పుడు ఈ కళలు నేను లెక్కలో రాసి నుంచి ఇక్కడ పంపించాను అన్నమాట. ఆ కళలు చదివి ఈ అబ్బాయి మీద అభిషేకం ఉంది. అప్పుడే అయ్యగారిని పిలిచిన తర్వాత వాక్యం నా దగ్గర రావడం ఆరంభమైంది. అప్పుడు తెలియదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రెండవసారి ఆకస్మికంగా అకస్మాత్తుగా అది బైబిల్ చెప్తామండి. అందువల్లే నేను వచ్చే విషయం నాకు తెలియదు, ఇక్కడ వాళ్ళకు తెలియదు, ఎవరి పరిచయం ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. నర్సీపట్నం మీటింగ్స్ నర్సీపట్నం మీటింగ్స్ రావడం జరిగింది. ఆ మీటింగ్స్కి వచ్చిన తర్వాత ఏ కూర్చు గురించి బయటపడితే అప్పుడు కళలు అర్థమయ్యాయి. అప్పుడు ఇప్పుడు అభిషేకం ఉంది అన్నారు, కానీ ఈ పూర్తి వాళ్ళ కూడా ఏ కూర్చు ఇవన్నీ తెలియదు. కానీ ఇవన్నీ బయలుపరచబడిన తర్వాత అప్పుడు ఆకస్మికంగా బైబిల్ ఏం చెప్తుంది, ఆయన ఆకస్మికంగా దొంగలే ఆకస్మికంగా అకస్మాత్తుగా వస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన ఆకస్మికంగా తీసుకొచ్చాడు. వచ్చాక అర్థమైంది కళల అర్థాలు అన్ని కూడా ఒక్కొక్కటప్పుడు అర్థమవుతూ వచ్చాయి. అర్థం ముందంతా బైబిల్ చదువుతూ ఉండగా కళలకు అర్థం పరిచయం మారిపోయి తెల్లని అగ్రమేయంగా మారిపోయి అదే ప్రాంతంలో అయ్యారు మీటింగ్స్ జరిగాయి. చివరి మీటింగ్ అదే 95లో అక్కడ మీటింగ్ జరిగింది. తెలంగాణ అగ్రమేయంగా మారింది. ఎక్కడైతే ఏంటి దగ్గరైతే మేము కావాలని అక్కడ మీటింగ్ పెట్టలేను,
అక్కడెక్కడ స్థలం దొరక మా ఇంటి ముందే పెట్టాను. మా ఇంటి ముందు ఒక ఇల్లు, ఆ ఇంటి ముందు పెట్టాం మీటింగ్స్. అది కావాలని పెట్టలేదు. ఆ కళ కూడా నాకు గుర్తులేదు, ఏం గుర్తులేదు. మామూలు మీటింగ్స్ పెట్టమన్నా అయ్యే ఫిలోమోలు వాళ్ళు పెడతారు మీటింగ్స్ అంటే అయ్యగారు అనగానే మేము పెట్టాలి పిచ్చి మీటింగ్స్ పెట్టామన్నమాట. నర్సీపట్ల అన్నారన్నమాట, ఫిలోమోలు పెట్టాలి ఈసారి మీటింగ్స్ అంటే. అలాగే అనుకుని పెట్టేసాం. అలాగా మేము మీటింగ్స్ పెట్టాము అంతే తప్ప తెలీదు. కానీ పరిచయకు వచ్చిన తర్వాత కళ గుర్తుకొచ్చి అవన్నీ అప్పుడు గుర్తుకొచ్చి ఓహో కార్యం మారిందనమాట. అందరూ 90 ఆయన నిద్రించగానే ఈ విధంగా ఆయన రంగంలోకి తీసుకొచ్చాను అంటే కార్యం మారింది. కార్యం మారినప్పుడు వ్యక్తులు మారిపోయారు. బ్రహ్మాం గారు వాక్యమే వ్యక్తి వేరు వేరు కాదు అని చెప్పాడు. వాక్యము వ్యక్తి ఒక్కటే. అందుకని ఇప్పుడు గుణాలు మారుస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు 93లో ఆ విధంగా కళలు రావడం, తర్వాత బయలుపరచబడ్డం, పరిచయం రావడం, ఇవన్నీ జరిగాయి. అలాగే బ్రహ్మాం గారికి కూడా పిల్లరా 24 సంవత్సరాల కంటే 1933లో ఓహియాలో 17వ వ్యక్తికి ఏమండి క్షమించండి 17వ వ్యక్తికి బాప్తిజం ఇస్తూ ఉన్నప్పుడు బ్రహ్మాం గారు చెప్పారు, ఒక నక్షత్రం ఉసురుని తిరుగుతూ వచ్చి మొదటి రాకడం ముందు యోహాను ఉన్నట్లే రెండవ రాకడం ముందు ఉండు అని ఒక స్వరం పడింది అనమాట. చూడండి 93లో నాకు ఇక్కడ ఆయన ప్రత్యక్షమయ్యాడు, 33లో ఆయన ప్రత్యక్షమయ్యాడు, 24 సంవత్సరాలు 24. కాలం ఎందుకనండి దాని తర్వాత ఇదే, 7వ తర్వాత ఇదే. అక్కడేమో మొదటి రాకడ ముందు యోహాను ఉన్నట్లు రెండో రాకడ ముందు, ఇక్కడేమో ఇన్నో త్వరగా వచ్చినాను 93లో అగ్ని జ్వాలలతో సురుసురుగా తిరుగుతూ వచ్చాడు. 93లో 33లోనేమో మొదటి రాకడ ముందు యోహాను ఉన్నట్లనే ఉన్నాడు. హల్లెలూయా. అందువల్ల వీటన్నిటిని బట్టి అందుకని ఇవన్నీ కూడా మనకి ఎత్తబడిన విశ్వాసాన్ని ముగ్గురు తప్పించుకోవడానికి విశ్వాసాన్ని ఇష్టం అన్నమాట. ఇవన్నీ దాని తర్వాత వర్తమానం ఇదే ఆనవాళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. అలాగే 1900 పిల్లరా అంటే 1969 నుండి 2006కి నన్ను చూస్తే 37 సంవత్సరాలు అన్నమాట. ఆ 37 సంవత్సరాలకి ఎలోహిం దూత, సర్వశక్తిమంతుని దూత ప్రత్యక్షమయ్యాడు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా బలమైనటువంటి దూత నా దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. తెలవాలి ఆయన నాలోని ప్రవేశించి నేను నీలో ఉండేదను. హల్లెలూయా. అప్పుడు నేను బ్రహ్మాం గారికి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడా అని మనం చూశాను. 2006లో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మాం గారికి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడని చూస్తే ఆయన కూడా ఖచ్చితంగా పిల్లారా ఆయన కూడా ఖచ్చితంగా 37 సంవత్సరాలకి అంటే 1946లో సర్వశక్తి దూత ప్రత్యక్షం నీతో ఉంటారని చెప్పారనమాట. అయితే బ్రహ్మాం గారి ప్రత్యక్షం ఎప్పుడంటే బ్రహ్మాం గారి ద్వారా అద్భుతాలు జరగడం, స్వస్థతలు, అలాగే చాలా కార్యాలు జరుగుతున్నప్పుడు ఆ బాప్టిస్ట్ వాళ్ళందరూ ఏమన్నారు ఇది దయ్యం అని, అలాగని ఇలాగని రకరకాలుగా మాట్లాడేవారు అనమాట. అప్పుడు దాని గురించి ప్రార్థన చేసేప్పుడు దూత ప్రత్యక్షమై ఇది సత్యము, ఏం భయపడాల్సిన పని లేదు అని దూత కొన్ని రుచులు చూపించి ఆయన బలపరిచారనమాట. నా పరిచయం 2006లో 2006లో సమాజంలో చాలా బైబిళ్ళు వచ్చాయి, అంటే స్త్రీ బోధ లాంటివి వచ్చాయి. ఆ సమయంలో పరిచర్య అయిపోయిందని అదైపోయిందని రకరకాలు వచ్చే చాలా ఆత్మీయంగా చాలా బలహీనమైన సమయం అన్నమాట 2006లో. అప్పుడు దూత ప్రత్యక్షమై బలపరిచి ఈ విధంగా అనేక విషయాలు చెప్పి హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలారా ఆయన వల్ల నువ్వు చదువుతున్న కారణం ఇవన్నీ కూడా ఆడవాళ్ళు గుర్తులు మనకి. 7వ తర్వాత మనకి ఇప్పుడు తోడుగా ఉన్నాడు. ఈ బ్రహ్మాం గారికి తోడే ఉన్నాయని మనకి తోడే ఉన్నాడు. రాత్రి 4 చూస్తే మీకు అదే అర్థమవుతుంది. 1996లో లగ్నీ సంకారం ఆరంభంలో చెప్పే బ్రహ్మాం గారు జాముల ప్రకారం చూస్తే అదే నోకాలు 1 సంవత్సరాలు దాని ప్రకారం చూస్తే
బ్రహ్మం గారు చెప్పినట్టు 96లోనే తెల్లవారుజాము ఆరంభమే. కానీ బయలుపరచబడకపోతే 96లో ఆయన పరిచయం తీసుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఆడవాళ్ళు ఇప్పుడు ఆయన రక్షించడానికి ఆయన వచ్చాడు. అలాగే 1955లో బ్రహ్మం యొక్క తలపైకి అగ్నిస్తంభం వచ్చింది. అలాగే అంటే 46 సంవత్సరాలకి. అలాగే 1969 నుండి 2006కి క్షమించండి 2015కి 46 సంవత్సరాలు. అప్పుడు ఒక ట్రయాంగిల్ అనే స్వరం ఏర్పడింది. వాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఆ తలరాయి అప్పుడు పిరమిడ్ ఉండేది, కానీ ఆ తలరాయి ట్రయాంగిల్ లో ఉండేది, గుర్తులేదు నాకు. అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట. ఓహో ఆయన తలరాయిగా వచ్చాడు అనమాట. ఇలా తలరాయి ఆయన రాజ్యమని దానియేలు గ్రంథంలో ఆ రాజ్యానికి నాశనం కలగదండి. విషయాలను బయలుపరచబడ్డాయి. ఏదో మన సొంతంగా ఏం చెప్పింది కాదు. ఆయన ఏది చూపించాడో, ఏది మాట్లాడాడో, ఏది విన్నామో, ఏ అభిషేకం ఏమిచ్చాడో ఆ అభిషేకాన్ని బట్టి ఈ వర్తమానం అంతా బయటకు వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని ఆనవాళ్ళు అంటే గుర్తులు ఆనాడు పొత్తి గుడ్డల చేత ఎలాగ చుట్టబడి ఆనవాళ్ళను ఈనాడు కూడా మనకి ఆ యొక్క వాక్యము నెరవేర్చబడము, ఆ అభిషేకము, ఆ తర్వాత పిల్లారా ఈ యొక్క ఆయన ఇచ్చిన కళలు, ఈ కార్యం మారడము 95 ఆయన నిద్రించిన 96లో తీసుకొచ్చాయి. ఆయన 96లో నిద్రపోయిన కళలు ఎప్పుడు 98లో వచ్చాయి. మరి 88లో వచ్చాయి. బయటపడలేదు. అవి అర్థం కాలేదు నాకు. కానీ ఆయన నిద్రించిన తర్వాత 96లోనే అన్ని బయటపరచబడ్డాయి. అంతవరకు రహస్యంగా ఉంచారు. అందుకని 7వ ముద్ర రహస్యము ఆయన వచ్చినప్పుడు అది ఆకస్మికంగా బయలుపరచబడి తప్ప దూతలకైనా ఎవరికి తెలియదు. అందుకని 7వ ముద్ర అంటే ఆయన రాకడా. ఆయనకి బైబిల్లో చూడండి పిల్లారా, తూర్పు నక్షత్రం కాబట్టి ఇదిగో త్వరగా వస్తున్నాను. అలాగే 12 గ్రంథం 22వ అధ్యాయం 10-16 చూస్తే ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పి ఎరుకు చుక్కే, ఇదిగో త్వరగా వచ్చున్నానని చెప్పి ప్రకాశమైన ఎరుకు చుక్కలు అన్నాడు. మరి అది వాడిని నేను చదవలేదు. మరి కళ్ళలో కనపడింది, లేఖనాన్ని సరిపోయింది. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు నీవు కూడా రక్షణ ఏమనగా చెప్పండి, ఆయన్ని నన్ను రక్షించును ఆయన. నాకు ఇప్పుడు రక్షణ దయచేయ. ఆమెకు ఆనవాళ్ళు అడిగింది, నీకు కూడా ఒక ఆనవాళ్ళు ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మల గుర్తు, ఆ గుర్తు కలిగిన వధువుని ఏడుని వారు వచ్చి వెలుగు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఆయనే నిన్ను వెలుపులో తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయనే వచ్చి తీసుకెళ్తానన్నాడు తప్ప ఆయనే దూతగా వస్తాడని బైబిల్ చెప్తుంది. బలిష్ఠుడు దూతగా వచ్చి తీసుకుపోతాడని తప్ప ఎవరో పంపితే తీసుకెళ్తానని బైబిల్ చెప్పడం లేదు. ఆయన నీ కొరకు వచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్, ఈ మాట గుర్తుపెట్టుకో. నీ కొరకు ఆయన ఆ రక్షకుడు జన్మించాడు. ఇప్పుడు ఈ అవకాశం వచ్చేది కూడా ఆయన నీ కొరకు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీ కొరకు నా కొరకు వచ్చావయ్యా. హల్లెలూయా. రాహాబును వేసి ఉంది, స్త్రీ ఉంది, ఆమె కొరకు వెళ్ళారు వాళ్ళు, అందరి కొరకు కాదు. మోషే ఉన్నాడు ఇశ్రాయేలు కొరకు. నిజంగా మెస్సీ అంటాడు మొదలు, నేను రోగుల కొరకు రాలేదు కానీ క్షమించండి ఆరోగ్యం కొరకు, ఆరోగ్యం గలవారి కొరకు నేను రాలేదు కానీ రోగుల కొరకు వచ్చాను, పాపుల కొరకు వచ్చాను. ఇప్పుడైతే ఎవరి కోసం వచ్చాడు? పాపులు రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడైతే ఎవరైతే ఆ గుర్తు కలిగి ఉన్నారు, ఆ నామంలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, వారిని రక్షించడానికి వారి మహిమశైలి నుంచి పైకి తీసుకుని రక్షించడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఎవరి కోసం వచ్చాడు? ఆయన నా కొరకు నాయన అన్నాడు. ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? ఆ మధ్యలో కూర్చోబడి స్వరం చెప్పండి. ఏంటి తక్కువ తినాలంటే ఏం చెప్పాలి చెప్పండి? స్వరమెత్తి నా కొరకు వచ్చావు. ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? హల్లెలూయా. చెప్పండి, నీ కొరకు చుట్టపడ్డాడు. ఆయన గుర్తించుటకు పొచ్చు గుడ్డలు ఆనవాళ్ళు నింపాడు.
ఈనాడు కూడా 7వ రోజు తర్వాత ఏకో చుక్క వర్తమానాన్ని గుర్తించడానికి ఆనవాళ్ళు. హల్లెలూయా. అందుకనే యుద్ధం అంటే తెలియనటువంటి దావీదు ఎలాగైతే రంగం మీదకి వచ్చాడో, పరిచయం అంటే తెలియదు, సేవ అంటే తెలియదు, వాక్యం ఎలా చెప్పాలి తెలియదు, బైబిల్ ట్రైనింగ్ లేదు, బైబిల్ వాక్యం తెలియదు, ఏమీ తెలియదు, రంగం మీద తీసుకొచ్చాడు. ఇక పోయిందా కళలు వాక్యము సరిపోయాయి. కాబట్టి యుద్ధము చేయించున్నది, ఈ కార్యం జరిగిస్తున్నది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి తెలియదు దావీదు యుద్ధంలో నిలబడ్డాడు. అప్పుడు ఆ విజయం వచ్చింది. అది ఎవరెవరో జరిగిందని దావీదు వల్ల అన్నాం. దావీదు బాగా ట్రైనింగ్ అయ్యి బాగా యుద్ధంలో నేర్చుకుని వచ్చి యుద్ధం చేశాడు అనుకోండి, దావీదు గారు బాగా ట్రైనింగ్ ఇచ్చారా, అందుకని బాగా యుద్ధం చేశాడు, మన విజయం వచ్చిందని దావీదుని కనపరుస్తారు. కానీ అలా చేయలా, ఆయనే రంగం మీదకి వచ్చాడు. యుద్ధము అంటే యుద్ధం ఎలా చేయాలో దావీదు తెలియని దావీదు యుద్ధంలో మనకి విడుదల కలిగిందంటే ఇది దావీదు వల్ల కలిగింది కదా అని ఆయన కనపరిచారు. ఆయన గమనిస్తాం. హల్లెలూయా. ఇక్కడ కూడా ఆయన వల్ల జరుగుతుంది కార్యం. అదే నేను చక్కగా ఎక్కడో నేర్చుకొని అవన్నీ తెలుసుకొని బైబిల్ అన్ని నేర్చుకొని గారి పుస్తకాలన్నీ చదివి అన్ని తెలుసుకొని చెప్తున్నాను కొన్ని. ఓహో, ఆయన్ని బాగా ఎక్కడో వర్తమానాల వల్ల వాటి వల్ల వీటి వల్ల బాగా ట్రైనింగ్ అయ్యాడు, అందువల్ల బాగా చెప్తున్నాడు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇది ఎవరి దగ్గర ట్రైనింగ్ లేదు కదా, ఎందుకంటే 7వ ముద్ర ఎవరు చెప్పరా, ఇది ఆయన చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఇది ఆయన వల్ల జరుగుతున్నటువంటి ఎవరి దగ్గర నేర్చుకుని చెప్పలేదు కాబట్టి ఎవరు చెప్పలేదు. ఇది ఆయన చెప్పేది, ఆయన మాట్లాడేది, ఆయన యొక్క కార్యం ఇది. అందువల్ల ఇప్పుడు మీ కొరకు ఆయన వచ్చాడని గుర్తుపెట్టుకో. ఆయన వచ్చాడు ఎందుకు వచ్చాడు చెప్పండి, నిన్ను రక్షించాలని మీరు పైకి తీసుకెళ్ళాలంటే మీ దేహాన్ని విమోచించాలి. మీ దేహాన్ని విమోచించి పైకి తీసుకుని వెళ్తాడు. అదేవిధంగా రక్షణ. హల్లెలూయా. ఓ ఆడవాళ్ళు మనం చూసాం, శుభకరమైన ఆడవాళ్ళు, మేలుకరమైన ఆడవాళ్ళు, ఆశీర్వాదకరమైన ఆడవాళ్ళు మీ కొరకు ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ తల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుంటాం.